ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి తీద్దామండి. 6వ వచనం 7వ వచనం కలిపి చదువుదామండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 6, 7 వచనాలు కలిసి చదువుదామండి. అందరం కలిసి చదువుదాం. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. చాలండి. మరి దయచేసి ఈ లేఖనాలు వివరించడానికి అల్పునైన నాకును గ్రహించడానికి చేరవచ్చిన మీ అందరి పట్ల ఆయన దయచూపును గాక. దయచేసి అందరు కూర్చుందాం. చేరవచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఈ కొద్ది సమయం ఆయన కృపను బట్టి మనకి సహాయం దయచేయను గాక. ఇరుపక్షాలు ఆయన కృపను చూపును గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఎందుకని? యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. వాళ్ళే లక్కీ పీపుల్, అంటే అదృష్టమైన ప్రజలండి. మరి లోకానికి ఆ విషయం తెలియదు, కానీ మనకెందుకు తెలుసు అంటే మనం ఆయన రుచి చూసి ఎరిగాము కనుక ఆయన కార్యాలేంటో మనకెవ్వరూ చెప్పక్కర్లేదు, కానీ మనగానే మనం అనుభవం కలిగిన వాళ్ళం. మరి ఈ సమయానికి కొద్ది మరి లేఖనాలు వివరించడానికి మరి గడిచిన వారంలోనే ఒక కొంత భాగాన్ని మరి మీ ముందుకు తేవడం జరుగుతున్నది. మరి లేఖనాలు ధ్యానించేటప్పుడు ఆయన ఇరువురికి ఆయన సహాయం దయచేయను గాక. ఎంతమంది అడుగుతారు, ప్రభు మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఏ ఆహారం అండి? మనదిన ఆహారం అంటే పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్కి డిన్నర్. అవి అవసరమే, అవి కూడా అవసరమే అంటారా? అదేంటి అవి వద్దా ఏంటండి? అవి కూడా కావాలి కదా. భౌతికమైన ఆహారాన్ని ఏ దేవుడు ఇస్తాడో ఆత్మీయమైన ఆహారాన్ని అదే దేవుడు మనకి ఇచ్చును గాక. భౌతికమైన ఆహారం ఏం చేస్తుందంటే మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఆత్మీయమైన ఆహారం ఏమో మన ఆత్మలకు బలాన్ని ఇస్తుంది. అయితే శరీరం అన్నా క్షీణించిపోయి సమాధులకు పోతుంది, కానీ ఆత్మ ఎన్నడూ క్షీణించిపోదు. కానీ ఆత్మ ఎవరు అనుగ్రహించారో ఆయన వద్దకు తిరిగి అది పోవలసి ఉన్నది కదా. అయితే మనం ఇప్పుడు బయట కూడా మనం చాలాసార్లు గమనిస్తే కొన్ని చోట్ల భోజనాలు ఏర్పాటు చేసేటప్పుడు చెప్తారు ఏమనంటే, మేము పలానా చోటుకి వెళ్ళాం, అక్కడ పెళ్ళిలో వాళ్ళు పెట్టిన భోజనం పలానా ఒక్క ప్లేట్ 500 రూపాయలను. ఒక్క ప్లేట్ అంటే ప్లేట్ అంటే ఉట్టి ప్లేట్ కాదండి, ప్లేట్లో పెట్టిన భోజనాలన్నీ కలిపి కొన్ని చోట్ల కొంతమంది పెడుతుంటే 500 రూపాయలు ఉంటే చాలా గ్రేట్గా పెట్టారు. నేను మొన్న చూసాను అత్యంత ఖరీదైన ఫుడ్, అది సున్నా లెక్క పెట్టడానికి కూడా కుదరలేదు, కోట్లలో ఉన్నది. అది ఎంత ఉన్నదంటే ఇంతకు తింటే కరెక్ట్గా మన ఈ గుప్ ఇంత ఉంటుంది అంతే. సేమ్ ఈ 2000 మధ్యలో ఉంటే ఎంత ఉంటుందో దాన్ని బంగారపు రేకులతో అంటే బంగారంతో చుట్టి దాని మీద వజ్రాలు పెట్టి, వజ్రాలు తినరు కానీ అది కాస్ట్లీ ఫుడ్ అని పెట్టారు దాని చుట్టూ. అయితే మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో ఖరీదైన ఫుడ్ తిన్నారంటే సొలొమోను గమనించండి. సొలొమోను దగ్గర ఆయన తినే ఫుడ్ చూస్తే ఇక అడవులు ఖాళీ అయిపోతాయేమో అనిపిస్తుంది. దుప్పులు, లేళ్ళు అనేకమైనవి కోసి అక్కడ పెడుతుంటారు. కానీ దేవుడు కృప ఏంటంటే ఈ రోజున మనం సొలొమోను చేసిన భోజనం కన్నా శ్రేష్టమైన భోజనం దేవుడు మీకు నాకు పెడుతున్నాడండి. ఏంటి మైసూరు బజ్జీ అట్టు వాటికన్నా శ్రేష్టమా అంటే కాదు. మనకి దేవుడు పెట్టే శ్రేష్టమైన భోజనం ఏంటంటే, కారణం ఏంటంటే సొలొమోను చేసిన భోజనం ఎవరో ఒకరు తినుంటారు, ఎవరో ఒకరు కాకపోతే ఒకళ్ళని తినుంటారండి. కానీ మీకు నాకు పెట్టే భోజనం మనకు ముందున్న ఎవరూ తెలియదు, కానీ కృప చొప్పున ఇప్పుడు మాత్రమే ఆయన మనకు అనుగ్రహించాడు దీన్ని. ఎంతమంది ఈ సొలొమోను బలవద్దు ఉండడానికి సంతోషిస్తున్నారు? ఏ సొలొమోను? ఆ సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇచ్చే బలలోని భోజనం ఎంతమందికి ఇష్టంగా ఉంటుందో. అయితే ఇదంతా దేవుడు కృప అండి. అయితే ఈ రోజున మీ ముందుంచే వాక్యం ఏంటంటే, మనం గడిచిన దినాల్లో విన్నదే కొంచెం చాలా తేలిగ్గా ముందుకెళ్తాను. మరి వెళ్ళేటప్పుడు దేవుడు దయ చూపును గాక. అయితే ఇప్పుడు మనం చదివేది ఇదేమనంటే 6వ ముద్ర. ఇది ఏమంటారండి? చాలా స్లోగా వెళ్తాను. 6వ ముద్ర అనగానే దీన్ని ప్రవక్త ఏమంటాడంటే శ్రమల ముద్ర, తీర్పు ముద్ర. అయితే
దీంట్లో ఉన్నవన్నీ ఏంటంటే శ్రమలు, తీర్పులు, జరగబోయే అనేక కార్యాలన్నీ దీనిలో ఉన్నాయండి. అయితే దేవుడు కృప ఏమనంటే మీరు నేను అయితే ఈ ముద్రలో లేము, కానీ దేవుడు దయబట్టి దేవుడు మనల్ని కృప చొప్పున విడిపించాడు ఆయన. అయితే ఈ ముద్ర గురించి ఎప్పుడైతే ఇది 1963లో ప్రవక్త వర్తమానం చెప్పేటప్పుడు మీరు గమనించండి, మన లైఫ్లో రెండు ఉంటాయి. ఏదైనా ముందు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే ఇలా జరుగుద్దేమో అనుకుంటాం, కానీ రియాలిటీలో అలా జరగదు అది. అంటే సాధారణంగా చెప్పాలంటే చాలాసార్లు మన ఎక్స్పెక్టేషన్ ఒకలా ఉంటుంది. ఏమనంటే నా జీవితం ఇలా ఉండబోతుందేమో, నాకు పలానా మంచి జరగబోతుందేమో. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైబిల్లో మీరు గమనిస్తే శారా కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది. ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే మన ఆలోచనలు అలా ఉంటే మన జీవితం గురించి కూడా దేవుడు చెప్పాడు ఏమనంటే, ఓ అబ్రహామా, నీకు నేను బిడ్డనివ్వబోతున్నాను, నీ సంతానం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రపంచంలో అనేక మందిని నేను దీవించబోతున్నాను. దేవుడు చెప్పేమన్నాడంటే, దేవుడు ఎదురు చూసింది, నేను నీకు మాట ఇచ్చా. వాళ్ళ లేఖనం కూడా చాలా చక్కగా చెప్తుంది. దేవుడు ఎప్పుడైతే మాట ఇస్తే అబ్రహాము దాన్ని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏం చేశాడంటే కేవలం నమ్మాడు, నమ్మడమే అతనికి నీతిగా ఎంచబడినది. అయితే ఈ కారణం ఎప్పుడైతే అబ్రహాం దాన్ని నమ్మేమనుకుంటున్నాడంటే, ఎన్ని సంవత్సరాలప్పుడు పిలిచాడు దేవుడు అబ్రహాంని? 75 సంవత్సరాలప్పుడు. 75 సంవత్సరాలప్పుడు ఇదే మాట పట్టుకొని తిరుగుతున్నాడు అబ్రహాం. ఏమనంటే, దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు తప్పగా నాకు సంతానం ఇస్తాడు. ఒక 10 సంవత్సరాల వరకు ఇరువురు మధ్యలో బాగానే ఉన్నది. కానీ 10 సంవత్సరాల తర్వాత శారాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఆవిడ మాట్లాడే మాట కూడా ఎలా ఉంటుందంటే, ఇదిగో దేవుడే నాకు గర్భం రాకుండా దేవుడే ఆపాడు. ఈ మాట శారాను చెప్పుద్ది. దేవుడే నాకు గర్భం రాకుండా ఆపాడు కనుక నీకు ఒక మంచి ఆలోచన చెప్తాను అబ్రహాము, నువ్వేం చేయకు. చాలా సింపుల్గా ఇప్పుడు ఈవిడ సొంత ఆలోచన చెప్తుంది. ఏమనంటే, మన మధ్యలో ఒక మంచి పనికత్తున్నది హాగరు. ఈ హాగరును, ఈ దాసిని కానీ నువ్వు వివాహం చేసుకుంటే ఈ హాగరు ద్వారా దేవుడు నీకు బిడ్డనిస్తాడు. ఈ దేవుడు చెప్పలే, ఎవరు చెప్తుంది? దేవుడు చెప్పలే, ఈవిడ చెప్తుంది. దేవుడు ఈవిడ ద్వారా నీకు బిడ్డనిస్తాడు, దగ్గరుండి పెళ్ళి. వాస్తవానికి మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఉంపుడు గత్తులు అనేవాళ్ళు ఉంటారు, ఉపపత్నులు అనేవాళ్ళు ఉంటారు. కానీ లేఖనం ఎంత స్పష్టంగా చెప్తున్నదంటే, హాగర్ని శారా ఇచ్చేటప్పుడు ఏదో కేవలం బిడ్డల కొరకు ఇవ్వలేదు, కానీ లేఖనం ఏమంటుందంటే భార్య ఉండుటకు ఇచ్చాను. పదం భార్య అని ఉంటుంది. ఎప్పుడైతే భార్యగా ఇచ్చినప్పుడు శారా వీరిరువురు జీవించేటప్పుడు ఈవిడ ఒక ఎక్స్పెక్టేషన్ ఒకటి, అంటే ఎక్స్పెక్టేషన్ ఎలా అంటే తను అనుకుంటుంది ఇలా జరుగుద్ది అని. ఏమనుకున్నదంటే, ఎప్పుడైతే ఈ హాగరు బిడ్డను కంటదో, బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి శారా యొక్క కాళ్ళ ముందుకు వచ్చి, అంటే ఆవిడ ఆలోచన అలా ఉన్నది, అమ్మగారు ఈ బిడ్డ నా బిడ్డ కాదు, కానీ ఈ బిడ్డ దేవుడు మీ కొరకు ఇచ్చాడు, దేవుడు నా ద్వారా వాడుకున్నాడు. ఈవిడ ఎక్స్పెక్టేషన్ అలా ఉన్నదంటే ఆవిడ ఆలోచన. ఈ బిడ్డను తీసుకొని మోకాళ్ళ మీద నిలబడి శారా ముందు నిలబెట్టి, అమ్మ ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ మీ బిడ్డ. అంటే మోషేని పెంచినప్పుడు తల్లి ఎలా అనుకున్నదో, అంటే యాకోబు ఎలా అయితే ఫరోకి ఇచ్చినదో ఫరో కుమార్తెకి, ఇప్పుడు హాగరు శారా ఉద్దేశం ఏమనుకున్నదంటే, నా జీవితంలో ఒక మంచి ఆలోచన చేశాను, ఈ బిడ్డను కూడా తిరిగి తీసుకొచ్చి హాగరు నా చేతికి అలా ఇస్తుంది అనుకున్నది. కానీ రియాలిటీ అలా లేదండి. పిల్లలు పుట్టిన తర్వాత ఇవ్వడం సంగతి దేవుడు ఎరుగు. ఆఖరికి తను ఎప్పుడైతే గర్భవతిని అని తెలిసినదో జస్ట్ ఆ టెస్ట్ అయిపోయినది. అంటే ఏమనంటే మెడికల్ టెస్ట్ అయిపోయింది. మెడికల్ టెస్ట్ మరి ఇప్పుడు ఉన్నది, అప్పుడు కూడా మెడికల్ టెస్ట్ ఉన్నాయి. కొన్ని చదివితే విచిత్రం అనిపించినది. ఇప్పుడు అలా యూరిన్ టెస్ట్ చేస్తారు, అప్పుడు కూడా యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళకి గర్భవతో కాదో చెప్పేవాళ్ళు. దాన్ని ఎక్కువ ఆకలేయడాన్ని బట్టి, తర్వాత ఋతుక్రమాన్ని బట్టి, వీటిని బట్టి ఎప్పుడైతే హాగరికి తెలిసిపోగానే ఇప్పుడు ఏమనుకున్నదంటే శారా, నా ఉద్దేశం అంతా ఏమనంటే ఇప్పుడు శుభ్రంగా హాగరు తీసుకొచ్చి బిడ్డను నా చేతికి ఇస్తుందని. కానీ ఎప్పుడైతే తిని గర్భవతిని అని తెలుసుకోగానే వాక్యం ఏమంటున్నదంటే, వెంటనే శారా తన దృష్టికి నీచమైనదిగా కనపడినదంట, అంటే తక్కువ దానిగా కనపడినదట. ఎప్పుడైతే ఇలా కనపడంగానే ఇక వెంటనే తినేమనుకున్నదంటే, నా ఎక్స్పెక్టేషన్, నేను అనుకున్న ఉద్దేశమేమో బిడ్డ డైరెక్ట్గా నా చేతుల్లోనికి ఇస్తే ఇక ఈ బిడ్డ నేను పట్టుకొని దేవుడు నాకు ఇచ్చిన సంతానం అని చెప్దాం అనుకున్నది. కానీ రియాలిటీ ఏమైనదంటే పూర్తి విరుద్ధం అయిపోయినది.
నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏం జరుగుతాయంటే నువ్వు నేను ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసి మనకంటూ మార్గాలన్నీ సరళం చేసుకున్న తర్వాత కానీ వాస్తవం జరిగిన తర్వాత అది అక్షరాల నువ్వు అనుకున్నట్టు ఉండదు. అది పూర్తి విరుద్ధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఇంకో ఎక్స్పెక్టేషన్కి వచ్చినది ఏమనంటే, అయ్యో ఇక కోపం వచ్చి అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఓ అబ్రహాము, ఇదిగో నీకు నాకు పిల్లలు కనకుండా దేవుడే చేశాడు కనుక నాకు ఒక మంచి ఆలోచన వచ్చి హాగర్ని నీకే నేను భారీగా ఇచ్చా. అయినా సరే చెప్పేటప్పుడు చూడండి, నీ పొరపాటు లేదంటుంది, హాగర్ పొరపాటు లేదు, నేనే నీకు ఇచ్చాను. కానీ అది గర్భవతి అని తెలియంగానే దాని దృష్టికి నేను తక్కువ దాన్ని అయిపోయాను. నా ఉసురు నీకు తగులుగాక. క్లియర్గా చెప్తుంది, దీంట్లో నీ తప్పు లేదు, ఆవిడ తప్పు లేదు, తప్పు నాదే, అయినా నా ఉసురు నీకు తగులుగాక అనగానే వెంటనే అన్నాడు ఈయన చేతులు దులిపేసుకోవడానికి. సరే ఆవిడ నీ చేతిలో ఉంది, నువ్వేం చేద్దామంటే అది చేసుకో. ఇప్పుడు వెంటనే ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఏమనగానే, ఇక ఈ ఇష్మాయేలు ఈ బిడ్డ కానీ ఇప్పుడు బిడ్డ లోపల ఉంటేనే ఇలా ఉన్నదంటే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత నా పరిస్థితి మామూలుగా ఉండదు. బిడ్డనిచ్చి పంపించి ఇప్పుడు ఏమనుకున్నదంటే ఇప్పుడు ఇంకో ఉద్దేశం, ఈ వెళ్ళిపోయిన బిడ్డ వెళ్ళిపోతాడు, ఇక్కడ జీవితంలో నాకు కనపడ్డా అనుకుంది. కానీ విచిత్రం చూడండి, ఎప్పుడైతే అప్పటికి అబ్రహాంకి ఎఫెక్షన్ కూడా లేదు హాగర్ మీద. సరే వెళ్ళి పంపించు అన్నాడు హాగర్ని. హాగర్కి మొత్తం ఇచ్చి, హాగర్ మీద పెద్ద ఎఫెక్షన్ కూడా లేదు అబ్రహాంకి. నువ్వు వెళ్ళిపోనగానే ఎప్పుడైతే హాగర్ని తరిమేశారో ఇద్దరు కలిసి, ఎప్పుడైతే శారా టార్చర్ పెట్టడం ప్రారంభిస్తే అబ్రహామే చేతులు ఎత్తేసాడు. ఇక హాగర్ కూడా ఏం లేదు, ఇక హాగర్ కూడా చేతులు ఎత్తి పరుగుని వెళ్ళిపోయినది. వెళ్ళిపోయి ఇప్పుడేమనుకున్నదంటే నా చేతులు దులిపేసుకున్నాను అనుకుంది. అంటే నేను అనుకున్న ఉద్దేశం జరగలేదు కనుక ఇక ఆవిడ దూరంగా వెళ్ళిపోతాడు. ఇష్మాయేల్ నా లైఫ్లో నేను చూడను, ఏమీ జరగను. ఇదేంటిది? ఇది మన ఉద్దేశం. ఎప్పుడైతే వెళ్ళిపోతుంటే దేవుడు దూత ఒక్కసారి కూడా డైరెక్ట్గా వచ్చి శారాతో మాట్లాడినట్టు ఒక్క లేఖనం మీకు కనపడదు. కానీ అటువంటిది అసలు ఎవరు శారా అంటే దీవించబడిన వ్యక్తి ఆవిడి, పేరు మార్చబడిన వ్యక్తి ఆవిడి. కానీ ఇక్కడికి రాని దేవదూత స్వయాన వెళ్ళి హాగరుతో మాట్లాడుతున్నది. ఓ హాగరు, ఏమైనది, ఎక్కడి నుండి నువ్వు వచ్చావు? అయ్యా నేను ఇలా నా యజమానురాల నుండి నేను పారిపోయొచ్చా? నువ్వేమి చేయబాకు, నీ యజమానుల నుండి పారిపోయొచ్చావు కదా, నేను మళ్ళీ చెప్తున్నా, తిరిగి మళ్ళా నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు. అంటే శారా ఉద్దేశం ఏమేమంటే చేతులు దుడుపుకోవాలని. కానీ రియాలిటీ ఏం జరుగుతుందనైతే దేవుడే వచ్చి పంపిస్తున్నాడు హాగర్ని, నువ్వు వెనక్కి వెళ్ళు. కారణం ఏంటంటే ఏది చేసినదో తెలియాలి. నీ జీవితంలో నా జీవితంలో అనుకున్న ఉద్దేశాలు నెరవేరకపోతే ఒక లేఖనంలోని మర్మాన్ని తెలియజేయాలంటే నువ్వు అనుకున్న ఉద్దేశం నేను అనుకున్న ఉద్దేశం సరిపోదు, కానీ స్వయాన దేవుడు మాత్రమే తెలియజేయాలండి. ఈ 6వ ముద్ర గురించి అనేక ఎక్స్పెక్టేషన్లు అనేక మంది చెప్పారు. ఏమనంటే కొంతమంది ఆ 1,44,000 గురించి చెప్పినప్పుడు కూడా అది వధువు అని చెప్పారు, ఏమేమేమో చెప్పారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క దూత వచ్చి ప్రవక్తకు వర్తమానం చెప్పిన తర్వాత అప్పుడు స్వయాన ఒక్కొక్కటి విడగొడుతున్నాడు. ఈ 6వ ముద్ర అనేది ప్రవక్త ఏమంటాడంటే ఇదొక సుదీర్ఘకాలికమైన ముద్ర, ఇదొక లాంగ్ లెంత్ ఉన్నది అని. అయితే దీని గురించి ప్రార్థించేటప్పుడు కూడా ఈ వర్తమానం ప్రారంభంలో ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఈ ముద్రను మేము తెరిచేటప్పుడు దయచేసి మాకు సమయం అనే తెరను దాటి ఆవల జరుగుతున్న కార్యం ఏంటో మాకు బయలుపరచు. ఇప్పుడు పోయిన వారం గీసింది ఎంతమంది గుర్తున్నది కదండి. ఫస్ట్ సీల్, సెకండ్ సీల్, థర్డ్ సీల్, ఫోర్త్ సీల్. ఫస్ట్ అయిపోయిందా? అయిపోయింది కదండి. ఇప్పుడు ముందున్న మొదటి 2 సంకాలాలు జరిగిపోయినాయి. రెండవది అయిపోయిందా? 3, 4 అయిపోయిందా? 4 అయిపోతే మనం ఎక్కడే ఉన్నాం కదా. 4 అదేంటండి 4వ దాంట్లో ఏమొస్తున్నది? వ్యతిరేకంగా పోరాడడానికి పక్షిరాజు వస్తున్నదా? పక్షిరాజు అభిషేకం అది ఎక్కడ పనిచేస్తుంది? ఈరోజు మన మధ్యలో పనిచేసేది ఏంటంటే పక్షిరాజు యొక్క అభిషేకమే మన మధ్యలో వస్తున్నది. ఏమి పక్షిరాజు అభిషేకం అంటే వాక్యమే పక్షిరాజు యొక్క అభిషేకం. ప్రవక్త చెప్తున్నాడు దాన్ని. ఏంటిదండి? నిజమైన వాక్యం యొక్క బయలుపాటు. అది జ్ఞానంతో కాదు కానీ ప్రత్యక్షతో దేవుడు మనకు తెలియజేసేది. అయితే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ 5th వచ్చేసరికి 5వ ముద్ర ఏంటిది? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, అక్కడ కూడా అయిపోయినాయి. ఇప్పుడు స్పెషల్గా మనం ఈరోజు చూసేది ఒక్క 6th సీల్, ఈ ఒక్క చిన్న 6వ ముద్ర. ఈ 6వ ముద్ర గురించి ప్రవక్త ప్రార్థించేటప్పుడు కూడా అంటే ఇది ఒక గొప్ప ముద్ర, ఇది దేవా ఈ గ్రేట్ సీల్, ఈ గొప్ప ముద్రను విప్పేటప్పుడు దయచేసి మాకు సహాయం దయచేయి. కారణం ఏంటంటే మీరు లేఖనాలు అన్నింటిలో చూడండి, ఎంతమందికి కాలం అనే తెర దాటడం అంటే అర్థమైన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ కట్న వేసి ఉందనుకోండి,
ఆ కట్టన వెనక ఏం జరుగుతుందో నాకు తెలీదు, మీకు తెలీదు. ఖచ్చితంగా ఆ కట్టన వెనకాల ఏం జరుగుతుందో తెలియాలంటే ఒకటి, మనం ఆ కట్టన వెనక్కి వెళ్ళినా తెలుస్తుంది, లేకపోతే కట్టను తొలగించినా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పే ఈ కట్టన ఏంటంటే కాలం, టైమే ఒక కట్టన లాంటిది. ప్రభు ఈ జరిగే సంగతులన్నీ ఫ్యూచర్లో జరగబోతున్నాయి. ఇంకా మీకు సింపుల్గా చెప్తానండి. మనకి చాలాసార్లు నాకు ఇదివరకు 10th క్లాస్ చదివేటప్పుడు అనిపించేది, ప్రభువా ఇంత చదివాను కానీ పాస్ అవుతానో లేదో తెలియదు, మార్కులు ఎంత వస్తాయో తెలియదు. గనుక ఒక్కసారి కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చి, నేను రాసింది 2010లో, ఈ 2010లో కానీ నువ్వు దయచూపి ఒకవేళ నేను అంటే ఉదాహరణ చెప్తున్నానండి, నేను ఎగ్జామ్ రాయక మునిపే ఒకవేళ నాకు ఇప్పుడు టెన్షన్ ఉంది, ఏమనంటే పాస్ అవుతానా పోతానా, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, పాస్ అవుతాను, ఈ టెన్షన్ నాకు రాకూడదంటే ఈరోజు రాత్రి కల్లో ఒకవేళ 2000 ఇప్పుడు ఉంది 25 కదా, పోనీ 25 2025 ఒకవేళ డిసెంబర్లో అనుకోండి ఎగ్జామ్, డిసెంబర్లోకి నేను కానీ కల్లో ఇక్కడ నుండి ఇప్పుడేనాలి ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సక ఒకే రోజు రాత్రి కల్లో ఈ నెలలన్నీ దాటి ఒక్కసారిగా నేను డిసెంబర్లోకి వెళ్ళి ఒకరోజు రాత్రిలో ఇదంతా చూడంగానే నా క్వశ్చన్ పేపర్ ఇంకా చూడంగానే యూఆర్ పాస్ అని ఉందనుకోండి, ప్రభు రాత్రికి మళ్ళీ ఏమైపోతా కల్లో టక వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక పొద్దున్న లెగిస్తే నాకు ఎట్లుంటుంది, ఎక్కడికి వెళ్ళి వచ్చా నేను, కాలం అనే తెర ఎంతమందికి అర్థమవుతుందా అండి? అయితే మీరు గమనించండి, కాలం అనే తెర దాటిన వాళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో? ఏమో అవునన్నట్టు కాదన్నట్టు. బైబిల్ మొత్తంలో మొట్టమొదటి గ్రంథం ఏంటిది? మొట్టమొదటి గ్రంథం ఆదికాండంలో ఏమున్నది? మొట్టమొదటి వచనం ఏమున్నది? తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా వచనాలు, ఆ వచనాలు చెప్పిన తర్వాత ఆదియందు భూమి నిరాకారంగా ఉంటే, అసలు మనిషే లేకపోతే భూమి నిరాకారంగా ఉందని రాయడానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది మనిషికి? ఒకవేళ మీ అబ్బాయి నిలబడ్డాడండి, మీ అబ్బాయి నిలబడి సపోజ్ అనుకుందాం జాన్ రాజు అంటున్నాడు నవ్యాకుతో, మమ్మీ నువ్వు ఇక్కడ ఈ ఊరిలోకి నువ్వు రాకమునిపోయి ఈ స్థలంలో పలానా వాళ్ళు ఉండేవాళ్ళు తెలుసా నీకని? ఒరే నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నేను పుట్టకముందు ఏం జరిగిందో నీకెట్టే తెలుస్తుంది అని. ఒకవేళ చెప్తున్నాడు ఇలా కాదు మమ్మీ, నువ్వు పుట్టకముందు ఒక 200 సంవత్సరాల క్రితం ఇదిగో ఇక్కడే ఒక ఎద్దును కట్టేసి ఉండేవాళ్ళు, ఇక్కడే గడ్డి మేస్తూ ఉండేది, ఇక్కడే పలానా వాళ్ళు 4 ఇళ్ళులతో ఉండేవాళ్ళు, ఇంకొక 400 సంవత్సరాలు ముందుకెళ్ళిపోతే ఇక్కడంతా అడవులు ఉండేయంటే ఏమైనా ఆటకాయతనంగా ఉన్నదా? నేనున్నప్పుడుదే నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఏం జరగాలంటే జాన్ రాజుకు ఒకే ఒక మార్గం ఉన్నది, 400 సంవత్సరాల క్రితానికి ఒకరోజు రాత్రిని దేవుడు తీసుకెళ్ళిపోయి చూపిస్తే కానీ ఆ కార్యాన్ని చెప్పలేడు. అంతే అంటారా? ఇప్పుడు ఆదికాండం రాసేటప్పుడు అసలు ఆదికాండంలో ఒక్కొక్క సంగతి వివరిస్తుంటే అప్పటికి రాసినోడే పుట్టలేదు. అసలు ఆదికాండం రాసినది ఎవరండి? మోషే రాస్తే అసలు మోషే లేడు అక్కడ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మోషే తండ్రి పేరు ఎవరు? అమ్రాము. ఇప్పుడు అమ్రామ్, ఒకవేళ మనం ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడితే ఎట్లా ఉన్నదో, ఒకవేళ అమ్రామ్తో కానీ మోషే మాట్లాడితే మోషే చెప్పగలడు, డాడీ నువ్వు ఇక్కడ రాక మునిపే, అసలు ఈ భూమి పుట్టక మునిపే ఈ భూమి అంతా మొట్టమొదటిలో నిరాకారంగా ఉంది డాడీ, నీకెట్ట తెలుసాను? దేవుడు 6 రోజులు సృష్టి చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు మనుషుల్ని చేశాడు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చేసాడు. ఏమనంటే దేవుడు వరదలు మొత్తం తెప్పించిన తర్వాత సమస్త సృష్టి నాశనం అయిపోయినది. మళ్ళీ దాంట్లోనే దేవుడు నోవాహును కాపాడాడు. దాంట్లోనే 3 బిడ్డలు వచ్చారు, దాంట్లోనే ఒక్కొక్కరు వచ్చారు. తర్వాత దాంట్లోనే దేవుడు అబ్రాహాముని సెలెక్ట్ చేశాడు. అబ్రాహాంలో నుండి ఇస్సాకులో నుండి యాకోబు నుండి 12 మందిలో లేవీలో నుండి నువ్వు వచ్చావు, నీలో నుండి నేను వచ్చాను. ఇదంతా నీకు ఎలా తెలుసయ్యా అంటే, దేవుడు కాలం అనే తెర దాటి ముందుకు తీసుకెళ్ళి ఏం జరిగిందో చూపించి మోషేను వెనక్కి తీసుకొచ్చాడు. అదేనా జరిగిందండి? మీరు ప్రకటన గ్రంథం చదివితే ఇప్పుడు జరిగేవన్నీ ఏమయ్యా అంటే, ప్రకటన గ్రంథంలో ఏమున్నదంటే 1000 ఏండ్ల పాలన గురించి రాసున్నదా? నూతన యెరూషలేము గురించి రాసున్నదా? నూతన ఆకాశం నూతన భూమి గురించి ఉన్నదా? అసలు రాయడానికి ఇంకా జరగలేదు కదా. కానీ ఎలా తెలిసినది? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొదట్లో మోషేని కాలమనే తెరకి తీసుకెళ్ళిన దేవుడే యోహాన్ని కాలమనే తెర ముందుకు తీసుకెళ్ళి ఏం జరిగిందో చూసి తీసుకొచ్చాడండి. అయితే సుదర్శన్ మోషేని వాళ్ళని తీసుకెళ్తే నాకేంటయ్యా అంటే, కానీ యోహాను ఏది చూసాడో దాన్ని వివరించలా. కానీ ఇప్పుడు ఈ 6వ ముద్ర తెరవబడాలంటే
ప్రవక్తని దేవుడు ఏం చేయాలంటే కాలం అనే తెర అవతలకి తీసుకెళ్ళి చూపించి ఆ సంగతులు మనకు వివరించేట్లు చేయాలండి. ఎంతమందికి అర్థమైనదండి? మొట్టమొదటి కాలం అనే తెర దాటింది ఎవరు? తర్వాత దాటింది ఎవరు? ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. కానీ ఈరోజు ఈ 6th సీల్ తెలియాలంటే, 6వ ముద్ర తెలియాలంటే ఎవరో ఒక వ్యక్తి మన మధ్యలో నుండి వెళ్ళి జరగబోయేది చూస్తే కానీ మనకు వచ్చి చెప్పలేడు ఆ కార్యాలు. ఇది ఎక్స్పెక్టేషన్ కాదు. అంటే నేను అనుకుంటున్నా, అలా అనుకుంటున్నా అంటే కుదరదు. ఖచ్చితంగా ఏది ఉన్నదో అది మాత్రమే చెప్పాలి దీనిలో. ఎంతమందికి అర్థమైనదండి? అయితే మీరు గమనించండి, ఒకసారి చదువుదామా 6వ ముద్ర ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనకి సమయం ఉన్నదండి, ఒకసారి చదవచ్చు. మనం 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదాం. ఇవన్నీ జరగబోయే శ్రమలండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం అందరం కలిసి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమయ్యను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రానినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టుబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండసందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. మనం మొరబెట్టమండి పర్వతములతో బండలతో. ఎందుకంటే వాళ్ళైతే పర్వతాల వెనుక బండల వెనుక దాక్కుంటున్నారు. మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం వెనుక దాచబడ్డాం కనుక ఏ శ్రమ మళ్ళీ ముట్టే అవకాశమే లేదండి. అయితే సుదర్శి ఇప్పుడు ఈ మన శ్రమల్లోనికి పోనప్పుడు శ్రమల గురించి మనకి ఎందుకయ్యా అంటే ముందే చెప్పాను. నోవా శ్రమల్లోనికి పోతాడా? వెళ్ళాడండి. కానీ దేవుడు శ్రమల గురించి చెప్తున్నాడో చెప్పట్లే నోవాహకి. కారణం ఏంటంటే ఎల్లప్పుడూ తను ప్రేమించిన ప్రజల కొరకు ఒక కష్టం అనేది వచ్చే సమయంలో దేవుడు తప్పక ఆ కష్టం నుండి తప్పించుకుని ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది దేవుడిని కొట్టేది దేవుడే, కొట్టి ప్రేమించేది దేవుడే. మీరు గమనించండి, నేను గడిచిన దినాల్లో కూడా ఒక సాక్ష్యం విన్నాను. హోలీ గోస్ట్ ప్రజల మధ్యలో పనిచేసినప్పుడు ఎలా ఉంటుంది, ఆర్మేనియన్ ప్రజలు వాళ్ళ గురించి ఒక సాక్ష్యం విన్నాను నేను. వాళ్ళ మధ్యలో ఎప్పుడైతే ఆ సంఘం ఆ కొద్దిమంది ప్రజలు, ఇది 1970, 80 ఆ టైంలో జరిగిన కార్యాలండి. వారి మధ్యలో మంచి ప్రార్థనా యోధులు, దేవుని వాక్యాన్ని బలంగా నమ్మిన విశ్వాసులు వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిండుగా కుమ్మరించబడతా ఉండేది. ప్రవక్త కూడా కొన్నిసార్లు వాళ్ళ గురించి చెప్తాడు. అయితే వారి మధ్యలో ఆత్మ ఎప్పుడైతే, మీరు గమనించండి, దేవుని ఆత్మ ఎల్లప్పుడు ఏం చేస్తుందంటే ఉగ్రత పంపే దేవుడే, ఉగ్రతలోండి తప్పించేది కూడా దేవుడే. ఎవరి కొరకు? తను ప్రేమించిన వారి కొరకు మాత్రమే మార్గాన్ని సిద్ధపరుస్తాడు ఆయన. అయితే ఆ సమయంలో నేను విన్న ఒక సాక్ష్యం ఉన్నది. అదేమనంటే ఒక సహోదరుడు చెప్తున్నాడు దాన్ని. ఆ సహోదరుడు చెప్పడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆ సహోదరుడు ఆ ప్రజలందరి మధ్యలో ఉన్నప్పుడు అందరికీ కలిసి ఒకసారి ఒక భోజనాన్ని ఏర్పాటు చేశాడంట కూటం కొరకు. ఎప్పుడైతే భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడో అక్కడ మనం తిన్నట్టు చికెను, మటను వీటితో ఆగరండి. వాళ్ళు బీఫ్ అవి తింటారు వాళ్ళ ఆ స్థలాల్లో. ఎప్పుడైతే దాన్ని కోయడానికి వాళ్ళు సిద్ధమైనప్పుడు అక్కడున్న అనేక మంది విశ్వాసులకి సరిపోయినంత, అది ఎద్దో మరి ఏది కోస్తారో అదైతే వాళ్ళ దగ్గర లేదు. లేకపోయేసరికి వాళ్ళు ఎతుకుతా ఒక్క వ్యక్తే సిద్ధం చేయాలి వాళ్ళందరికీ. వెంటనే తన దగ్గర ఉన్న మందలో ఉన్న ప్రతిదాన్ని వెతకడం ప్రారంభించాడంట, ఏది సరిగా ఉన్నదని. ఈ లోపల ఒక పసుపు ఒకటి దాన్ని చూశాడు. సరే, వచ్చిన ప్రజలందరికీ ఇది సరిపోద్ది అనుకున్నాడు. ఎప్పుడైతే దాన్ని తీసుకొని వండడానికి సిద్ధమయ్యేటప్పుడు చూస్తే దానికి ఒక కన్ను బాగోలేదట. బాగోకపోతే వెంటనే లోపల ఒక మాట చెప్తున్నదంటే ఏమనంటే, నువ్వు దేవునికి అర్పించేది ఏదైనా సరే దేవుని కొరకు ఇచ్చేది అది లోపం లేనిదిగా ఉండాలి అని. కానీ అనుకుంటున్నాడు, కానీ వీళ్ళందరినీ పిలిచిన తర్వాత వీళ్ళందరినీ ఒట్టి చేతులతో పంపలేను, ఖచ్చితంగా నేను ఆహారాన్ని సిద్ధపరచాలని. ఇక ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఎల్లప్పుడూ సీక్రెట్స్ బయట పెడతా ఉంటాడండి.
నిదానంగా దీన్ని గట్ చేశాడు, దీన్ని మొత్తం అందరికీ వండేశాడు. కానీ ఇంతకీ ఆ దేహం మొత్తంలో బాగున్నది అంటే కేవలం కన్ను మాత్రమే బాలదానికి. వెంటనే ఈ తల భాగాన్ని తీశాడు. ఇది మొత్తం కూర వండేసి ఈ తలభాగం మటుకి ఏ ఒక్కరికి కనబడకుండా దీన్ని తీసుకెళ్ళి ఒక చాటున ఒక బల్ల కింద పెట్టి దీన్ని దాచాడట. దాచి వచ్చిన వాళ్ళందరికీ భోజనాన్ని ఏర్పాటు చేయగానే అందరూ వచ్చారు, అందరూ భోజనం చేస్తూ ఉన్నారు, భోజనానికి సిద్ధమవుతున్నారు. ఎప్పుడైతే సిద్ధమయ్యే ముందు మరి భోజనానికి ముందు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎందుకు చేస్తామండి ప్రార్థన? ప్రభువా, ఆకలితో అనేక మంది ఉన్నారు, నువ్వు దయచూపు మాకు ఆహారాన్ని ఇచ్చావు. ఈ ఆహారంలో ఏదైనా దోషం ఉంటే తొలగించండి. ఆహారం లేని పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారో వారి పట్ల దయచూపండి. అయితే ఎప్పుడైతే వీరి మధ్యలో ఆహారం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగానే నిదానంగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి దిగి రావడం ప్రారంభించాడట. అందరూ ప్రార్థిస్తూ ఉండగానే ఈ వ్యక్తి అనుకున్నాడు, ఎవరికి తెలియదు దాన్ని దాచిపెట్టానని. ఈ వ్యక్తి సూటిగా నడుచుకుంటూ పలానా స్థలంకి వచ్చి ఎక్కడైతే ఇతను దాచాడో దగ్గరగా వచ్చి ఆ కట్టను ఒక్కసారి ఇలా పైకి తీసాడట. తీసి యెహోవా ఇలాగ అంటే దేవుడు పరిశుద్ధాత్మలో బయలుపరుస్తున్నాడు, నువ్వే కార్యం చేయకూడదు, ఈరోజు నువ్వు ఆ కార్యాన్ని చేసావు కదా. కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారి మధ్యలో ఉంటే కార్యాలు ఏమవుతాయి? బహిర్గతం చేయడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో ఆ వ్యక్తి, ఆ సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడు తర్వాత దేవుని తెలుసుకున్నాడు. ఒక్కసారిగా వారి మధ్యలో ఒక యవనస్తుడు ప్రవచనం చెప్పడం ప్రారంభించాడంట. ఓ సహోదరులారా, ఇది టర్కీలో జరిగింది. ఇక్కడ అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, అనేక మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ రాగబోయే కొన్ని సంవత్సరాల్లో ఇక్కడ క్రైస్తవుల మీద ఒక విపరీతమైన ఓచుకోత ఒకటి ప్రారంభం అవబోతున్నది. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు ఉన్న పాలంగా మీకు ఉన్న స్థలాలు, మీకు ఉన్న ఇల్లులు, మీకున్న ప్రతిదీ విడిచిపెట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ స్థలాన్ని విడిచిపెట్టిపోండి అని. ఈ మాట అనగానే చాలామందికి ఎప్పుడు దేవుడి మాట కొంతమందికి హాస్యాస్పదంగా కనపడుతుందండి. కానీ కొంతమందికి అయితే దేవుని మాట అది శాసనంలా కనబడుతుంది. వెంటనే అక్కడ ఉన్నవన్నీ కొంతమంది అమ్ముకొని వెళ్ళిన తర్వాత చాలామంది నవ్వారట, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరని. లేఖనంలో లేదా ఎలీషా చెప్తున్నాడా, క్షామం రాబోతున్నది కనుక 7 సంవత్సరాలు ఈ స్థలంలో నుండి వెళ్ళిపోమని చెప్పంగానే ఆ విధవరాలు వెళ్ళిపోయినది కదా. వెళ్ళిన తర్వాత నష్టపోయినదా, తిరిగి సమస్తం పొందుకోగలిగినదా అండి? ఎప్పుడైతే ఇక్కడ ఆ కార్యం జరిగినదో తిరిగి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నిజంగానే ఒక ఓచుకోత ప్రారంభమైంది. టర్కీలో స్త్రీలను బాడు చేశారు, పిల్లలను బాడు చేశారు. కారణం ఏంటంటే దేవుడికి ఉగ్రత వస్తుందని ముందే తెలుసు. కానీ దేవుడు ఏం కోరుతాడంటే ఉగ్రత ఆగదు, వచ్చే ఉగ్రత వస్తుంది, కానీ తన బిడ్డలను మాత్రం నిదానంగా చెంగులో పెట్టేలా దాచేస్తాడండి. ఏమంటే ఈ ఉగ్రత మాటికి నీ మీద రావాలని నేను కోరట్లేదు కనుక. అందుకైతే దేవుడు మనతో కలల్లో మాట్లాడేది, దేవుడు పలానా ఉగ్రత వస్తుంది, దయచేసి నువ్వు తప్పుకో ఈ స్థలంలో నుండేది. నోవాహుతో చెప్పాడా దేవుడు ఉగ్రత నుండి తప్పించబడ్డానికి? ఏలేక దేవుడు మార్గాన్ని సిద్ధం చేశాడా? కరువు రాబోతున్నది, నువ్వు పలానా వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగు దగ్గర నీళ్ళు నువ్వు తాగు, ఎందుకంటే మొత్తం కరువు ఉంటుంది, కానీ నిన్ను దేవుడు అక్కడ పోషించబోతున్నాడు. ఈ రోజున లోకమంతటి మీదకి ఉగ్రత రాబోతున్నది, ఎప్పుడు జరగబోతున్నది. కానీ ఉగ్రతకి మనకి మధ్యలో నిలబడినది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం నిలబడినదండి. ఇప్పుడు ఒక మార్గాన్ని దేవుడు మనకి తెరిచి చూపుతున్నాడు. అయితే మీరు గమనించండి, ఈ యొక్క 6వ ముద్రలో ఉండి మరి గడిచిన దినాల్లో విన్నాం. 6వ ముద్రలో ఉండి ఏమేమి వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7 గడిచిన వారంలో బూరాలు 6 బూరల వరకు మనం చూసండి. మొట్టమొదటి బూర ఏ నాశనం అవుతున్నదో చెట్లు. రెండవ బూరలో సముద్రం. 3 సముద్రాన్ని జంతువులు. 3 నదులు. 4వ దానిలో సూర్యచంద్ర నక్షత్రాలు. ఈ 4గిట్లో మనిషిని తాకట్లేదు, కానీ మనిషికి ఏమేమి అవసరమో వాటిని మాత్రమే దేవుడు నాశనం చేస్తున్నాడండి. సుదర్శన్ మరి మనిషిని ఎందుకు తాకట్లా? పోనీ మీరు గమనించండి, వీటిల్లో పూర్తిగా నాశనం చేయట్లేదు, కానీ మన లేఖనాల్లో చెబితే ఏమన్నదంటే 3వ వంతు. ఒకసారి వచనం చదువుతారా దాన్ని? ప్రకటన 7వ అధ్యాయం 7వ వచనం అండి.
మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కడ చూసినా మూడో వంతు పూర్తిగా సృష్టిని దేవుడు నాశనం చేయట్లేదు, కానీ జస్ట్ థర్డ్ పార్ట్ వరకు మాత్రమే నాశనం చేస్తున్నాడు దేవుడు. అయితే ఎవరి ద్వారా నాశనం అవుతుంది? మనుషుల వల్ల మాత్రమే ఈ కార్యం జరుగుతున్నది. కానీ ఇక్కడి వరకు మనుషుల గురించి రాయలేదు, కానీ ఇక 5వ బోర 6వ బోర 7వ బోర వచ్చేసరికి ఇప్పుడు డైరెక్ట్గా మనుషుల మీద ఎఫెక్ట్ పడుతుందండి. ఒకసారి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం అండి. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును. ఇక్కడ చూడండి, చెట్లు మిగతావేమీ రావట్లేదు, కానీ లెక్కలోకి ఏమన్నారంటే మనుషులకా లేకపోతే దేవుని ముద్ర లేని మనుషులకా? అదండి చదివారు కదా. 9వ అధ్యాయం 4వ వచనం. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను. కీడు ఎప్పుడు ఎవరికి ఉంటుందంటే దేవుని ముద్ర లేకుంటే కీడు ఉంటుందండి, దేవుని ముద్ర ఉంటే కీడు ఉండదు. ఎందుకంటే నేను ఆయన చేతుల్లో ఆయన దాచాడు కనుక ఏ శత్రువు లోనికి రాలేడు. ఒకవేళ లోనికి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే మనం లోపల లేవని అర్థం, మనం బయట ఉన్నామని అర్థం. అయితే కానీ ఇప్పుడు 5వ దానికి వచ్చేసరికి మనం గడిచిన దినాల్లో విన్నాం, ఈ 5వ బోరై మొదటి ప్రపంచ యుద్ధం. అవునండి, గుర్తున్నదా? మొదటి ప్రపంచ యుద్ధంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇశ్రాయేలీల కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఇదంతా గడిచిన వారంలో విన్నాం మనం. 6వ బోరలో 2వ ప్రపంచ యుద్ధంలో ఏ స్థలం అయితే సిద్ధపరచబడిందో ప్రపంచంలో నలుదిక్కుల్లో అనేక చోట్ల ఉన్న యూదులను అందరినీ తీసుకొచ్చి ఈ స్థలంలో దేవుడు కూర్చోబెడుతున్నాడు. అయితే ఇప్పుడు మిగిలిపోయినది ఏంటిదండి? మరి గడిచిన వారం మనం విన్నప్పుడు 3 కార్యాల గురించి విన్నాం. ఒకటి, ఇవేంటివి? 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఇప్పుడు మనం వేటిని ప్లేస్లో పెట్టాలి? దీనికి ఉన్న కనెక్షన్ ఏంటో మనకు అర్థం కావాలి. పోయిన వారం మనం ప్రారంభించింది అదేనా? మనం ఎక్కడికి వచ్చి ఆగిపోయాం? ముద్రలు అయిపోయినాయి. ఈ 6వ ముద్రలో నుండి 7 బోర్లు వచ్చినాయి. 7 బోర్లలో నుండి వచ్చేసినాయా? ఇంకా నేను చెప్పలేదు కదా. 6 బోర్ల వరకు కంప్లీట్. ఇక్కడి వరకు కారణం ఏంటో సుదర్శి, ఇదంతా దేనికంటే ఏమీ లేదండి, మీకోసం నా కోసం దేవుడు ఒక కొత్త ఇల్లు కడదాం అనుకుంటున్నాడు ఆయన. దానికోసం ముందున్న ఇల్లును పగలగొడదామని ఈ ప్లాన్ అంతా. ఎందుకు సమస్త నాశనం అవుతుందంటే నూతనమైనదేదో రాబోతున్నది పైకి. లోకమంతా ప్రసవ వేదన పడతా ఉన్నది. దేనికంటే దేవుని కుమారులు పరిపాలించే రాజ్యాన్ని దేవుడు బయటికి దాబోతున్నాడు కనుక ఇదంతా క్లీనింగ్ అంటే తుడిచేయడం. దేవుడు దీన్నే తుడుస్తాడా? మళ్ళీ కూడా తుడుస్తాడా? మళ్ళీ కూడా కడుగుతాడండి. ఎందుకయ్యా అంటే 6వ ముద్ర దీనికి ఎట్లాగో మన జీవితాల్లో కొన్ని 6వ ముద్రలు ఉంటాయి. ఎందుకయ్యా అంటే నీలో దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే నీ హృదయం లోపల దేవుని రాజ్యం ప్రారంభం అవ్వాలి. నీలోనే నూతన జీవితం ప్రారంభం అవ్వాలి. నీలోనే దేవుని కుమారుడు ప్రారంభం అవ్వాలంటే నీకేం జరుగుతున్నదో భూమికి కూడా సేమ్. అన్నీ బాగుంటే నూతనమైంది రాదు. ఖచ్చితంగా విడుదల రావాలంటే ఎక్కడో వేదన శ్రమ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందండి. అయితే మీరు గమనించండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 7వ బోర. అయితే దేవుడు దీన్ని చెప్పడానికి దయచూపును గాక. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వరంటే. ఈ వారంతో కంప్లీట్ చేస్తాను. నాకున్న ఈ కొత్త సబ్జెక్ట్ని, మరి నాకున్న కొంత శక్తి వరకు దేవుడు కాబట్టి నిలబడ్డాను. ఈ 7వ ముద్ర 7వ బూర ఏ ముద్రలో ఉన్నట్టు? దీనిలో నుండే ఇవన్నీ వచ్చినాయి, అంతేనంటారా? అంటే ఇక్కడ దీంట్లో మనం ఏం చదివితే అవన్నీ దీంట్లో ఉండి తీరాల్సిందే. ఒకసారి మనం ఇప్పుడు చదివాం కదా 6వ ముద్రలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కమ్మల వలె నలుపాయెను. ఇక్కడ ఏమంటున్నదంటే ఎప్పుడైతే ఈ యొక్క ముద్రను తెరవంగానే సమస్త సృష్టి చీకటిగా మారిపోయినది. ఎప్పుడు?
ఈ 7th దాంట్లో ఈ 7వ బోరలో అంటే 6వ ముద్రలో 7వ బోర జరిగేటప్పుడు ఎవ్రీథింగ్ సమస్తము దేవుడు సూర్యుడిని నమ్ముతున్నారా? లేఖనం చెప్తున్నది కదా, సూర్యుడు కూడా నలుపెక్కబోతున్నాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతున్నాడు, ఆకాశంలో పళ్ళు కదిలినట్టు దేవుడు నక్షత్రాలు దేవుడు కదిల్చే సమయం రాబోతున్నది. అది సుదర్శ్ దేనికని డార్క్నెస్ కావాలి అంటే ఎందుకని అంధకారం జరుగుతున్నదంటే మీరు 3 కార్యాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంధకారం అనేది 3 కార్యాల్లో జరుగుతున్నది. ఒకటి నిర్గమాకాండం 10వ అధ్యాయం 21 నుండి చదవండి బ్రదర్. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము ఐగుప్తు దేశం మీద ఐగుప్తు దేశం మీద చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. అప్పుడైతే ఫరోతో దేవుడు చెప్తున్నాడు, లెట్ మై పీపుల్ గో, దయచేసి నా ప్రజలు నువ్వు, దయచేసి కాదు దేవుడు ఎల్లప్పుడు ఫరోకి దయచేసి అని చెప్పలేదు, కానీ నా ప్రజలను వెళ్ళిపోనివు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని. కానీ ఎప్పుడైతే అతను బేరమాడుతున్నాడు, ఇగో పలానా పంపిస్తా, లేకపోతే ఫస్ట్ ఏమంటాడంటే కేవలం మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి, మిగతా వాళ్ళు ఎక్కడ ఉండండి. కొంతసేపుడు అంటాడు పురుషులు మాత్రమే కాదు, కానీ మీరు పురుషులు బిడ్డలు ఇక్కడ ఉంచండి. తర్వాత అంటాడు పురుషులు స్త్రీలు బిడ్డలు మీరు వెళ్ళండి, కానీ పశువులు మాత్రమే ఇక్కడ ఉంచండి. కానీ మోషే చాలా చక్కగా చెప్తాడు, అయ్యా మేము ఆరాధించడానికి వెళ్ళినప్పుడు పురుషులు వెళ్తాం, స్త్రీలు వెళ్తాం, మా మందలు వస్తాయి, మా పశువులు వస్తాయి, మా పిల్లలు వస్తారు, కనీసం మా పశువుల ఒక్క డెక్క కూడా ఇక్కడ విడిచిపెట్టదు, కానీ ఆరాధించడానికి మేము అందరూ తిరిగి వెళ్ళవలసినది అని. కానీ ఎప్పుడైతే మేము తిరిగి ఎంతమంది మనం కోరుతున్నామా, ప్రభు మేము నిన్ను ఆరాధించాలి, మా బిడ్డలు మిమ్మల్ని ఆరాధించాలి, మా పశువులు ఎక్కడ తీసుకెళ్తాం? పశువులు అంటే బలి అర్పణ. నీ నోటి ద్వారా నువ్వు చేసేది ఏంటంటే ఆమేన్, పరిశుద్ధుడు దేవునికి స్తోత్ర గీతాలు దేంతో చేస్తామంటే మనం పశువులు అర్పించట్లా, మన జీవితాన్ని మనం అర్పిస్తున్నాం. సాతాను వీటన్నిటిలో ఏదో ఒకటి నొక్కిపెట్టి ఉంచాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ప్రభు అన్నిటిలోండి మమ్మల్ని విడిపించండి అయ్యా, శారీరకంగా మాకు స్వస్థత కావాలి, ఆత్మలో మాకు స్వస్థత కావాలి, మానసికంగా మాకు స్వస్థత కావాలి, అన్ని విషయాల్లో మాకు స్వస్థత అవసరమై ఉండేది. ఎప్పుడైతే శత్రువు యొక్క చేతుల నుండి విడిపించేటప్పుడు మీరు గమనించండి, ఇశ్రాయేలీని ఫరో అంటున్నాడు వీళ్ళని విడిపించను, వీళ్ళ మాటికి పంపించే ప్రసక్తే లేదంటున్నాడు. కానీ మోషే అంటున్నాడు ఖచ్చితంగా నువ్వు విడిపించాల్సినదే. ఇప్పుడు ఫైనల్గా వచ్చే తెగుల్లో ఏమంటున్నాడంటే ఇప్పుడు వరకు నువ్వు ఆటలాడుతూ ఉన్నావు, కానీ ఇదిగో ఎప్పుడైతే నా చేతిని ఒక్కసారి ఆకాశం తట్టు నేను ఎత్తబోతున్నానో ఇప్పటి వరకు ఏ పని జరగాలన్నా ఏం జరగాలన్నా వెలుగు అనేది అవసరం మనిషికి. కానీ ఇక మీదట ఐగుప్తు దేశంలో 3 రోజులు వెలుగుండదు, ఆఖరికి ఒకరిని ఒకరు చూడడం కాదు కదా, నీ చెయ్యి కూడా కనబడినంత కఠినమైన చీకటి ఐగుప్తు దేశం మొత్తాన్ని అల్లుకుపోతుందని మోషే అక్కడ మాట చెప్పాడు. మాట చెప్పంగానే దేవుడు ఆ కార్యం రుజువులనికి తీసుకొచ్చాడండి. ఎప్పుడైతే మొత్తం చీకటి అయిపోయినదో అంత తడుములు ఆడుకుంటారు, ముందు ఎక్కడో తెలియట్లా, వెనకెక్కడో తెలియట్లా, కుడి ఎక్కడో తెలియట్లా, ఎడమెక్కడో తెలియట్లా. అరే నువ్వెక్కడున్నావు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నా, నువ్వెక్కడున్నావు ఇదిగో ఇక్కడే ఉన్నావు. 3 రోజులు ఎటు కదలడానికి లేదు. కారణం ఏంటయ్యా అంటే చుట్టూ చీకటి ఎందుకు చేశాడంటే తన జ్యేష్ఠ కుమారుని విడిపించడానికి దేవుడు సమస్త సృష్టిని దేవుడు అక్కడ ఐగుప్తు దేశం అంతా చీకటిగా మార్చాడండి. ఐగుప్తు దేశం అంతా చీకటి ఉన్నది, కానీ ఇశ్రాయేల్ ఉన్న చోట చీకటి లేదు, కానీ పట్టపగలు ఉన్నట్లు దేవుడు వెలుగునించాడండి. లోకమంతా చీకటి ఉన్నది, కానీ ఈ చిన్న గోషంలో దేవుడు మన మధ్యలో ఆయన వెలుగునించాడు. ఆయన మనల్ని దేవుడు చీకటిలో పెట్టలే. సుదర్శ రాత్రి చీకటిగా బయట ఉంది, కానీ నీ గుండెలో దేవుడు చీకటి పెట్టలేదు, కానీ నీ గుండెలో దేవుడు తన యొక్క వెలుగును ప్రసరింపజేశాడు. కనుక నీ అడుగులేంటో నీకు అర్థమవుతున్నాయి. అంటే చిన్న చీకటి ఉంటే దాంట్లోండి ఏం వస్తున్నది బయటికి? ఇశ్రాయేల్ దేవుడు. అర్థమైనదా అండి? ఇప్పుడు మనం చదువుతున్నది ఏంటి? అంధకారం. ఎందుకని అంధకారం? 6వ ముద్రలో మొట్టమొదటి ఎక్కడ చూసాం? నిర్గమాకాండం 10. ఇక్కడ ఎవరు బయటకు వస్తున్నారు? ఇశ్రాయేలీని కట్టిక చీకట్లో దేవుడు బయటకు విడిపిస్తున్నాడు ఆయన. రెండవది ఒక్కసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం అండి.
మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. మళ్ళీ ఏం కమ్ముతున్నది? మనం ఆరో ముద్రలో ఏం చదివాం? అక్కడేమవుతున్నది? సూర్యుడు నలుపెక్కిపోతున్నాడు, చంద్రుడు రక్త వర్ణంగా మారిపోతాడు, సమస్తం మారి. ఎందుకంటే మీరు ముందు నుండి ప్రవక్త ఒక్కొక్క దగ్గర చెప్తున్నాడు ఎక్కడెక్కడ చీకటి అవుతుంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది. ఇది ఎప్పుడయ్యా అంటే ఇది ఇక్కడ మళ్ళీ రాస్తున్నా, మత్తయి 27:45. సుదర్శి ఇక్కడ ఎందుకు చీకటి వస్తున్నదంటే మోషే దగ్గరేమో తన జ్యేష్ఠ కుమారుని విడిపించడం వల్ల చుట్టూ చీకటిగా చేశాడండి. కానీ మత్తయి సువార్తలో దేవుడు విడిపించేది తన జ్యేష్ఠ కుమారుడు కాదు. ఎవరంటే తన అద్వితీయ కుమారుని దేవుడు విడిపిస్తున్నాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిలో ఉన్నప్పుడు మరణాన్ని గెలిచి ఇప్పుడు ఆయన ఏమవ్వాలంటే లేచాడా ఆయన. ఇప్పుడు చుట్టూ చీకట్లోని దేవుడు ఎవరిని చేస్తాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తనకున్న ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుని మన కొరకు ఆయన పంపించిన కనుక ఆయన్ని మరణంలోని విడిపించేటప్పుడు కూడా సమస్తాన్ని దేవుడు చీకటిగా చేసి మన కొరకు దేవుడు వెలుగును బయటికి తీసుకొచ్చాడని. ఇది ఎక్కడేం జరుగుతున్నది? మరలా చుట్టూ చీకటి జరుగుతున్నది కానీ ఇశ్రాయేలు విడిపించబడ్డారు. ఇక్కడేమో చుట్టూ చీకటి జరుగుతున్నది కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరణంలో నుండి దేవుడు బయటికి విడిపిస్తున్నాడు. అర్థమైనదా అండి? మరి ఇప్పుడు ఇక్కడ ప్రకటన 6లో కూడా చుట్టూ చీకటిగా ఉన్నదంటే ఎవరో ఒకరు విడిపించబడుతున్నారనే దాని అర్థం. అర్థమైనదా అండి? ఇక్కడ చీకటి అయితే ఎవరు విడిపించబడ్డారు? ఆమేన్. ఇక్కడ చీకటి అయితే ఎవరు విడిపించబడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి ఆకాశం అంతా చిమ్మ చీకటిగా దేవుడు మార్చేశాడు దాన్ని. కారణం ఏంటంటే తన కుమారుణ్ణి పైకి లేపుతున్నాడు ఆయన. మరి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ కూడా ఎవరో పైకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మనమే అంటారా? మనం ఎందుకు ఉంటామండి? అసలు ఆరో మాత్రం మంద కాదు. మనం ఎక్కడంటే ఇది జరిగే లోపల ఆకాశం సూర్యుడు నల్లగయ్యే లోపల మనం ఉన్నామంటే ఏదో తేడా జరిగిందని అర్థం. సూర్యుడు నల్లగయ్యే లోపల మనం ఉండకూడదండి. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయనతో పాటు పెండ్లి విందులో మనం ఉండాలి. అక్కడ మన కన్నీళ్ళు ఆయన తుడిచే క్షణంలో మనం ఉంటాం. అక్కడ పైనేమో మనం హనీమూన్లో ఉంటే కిందేమో ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా సుదర్శన్? మరి ఇక్కడ ఎవరిని విడిపిస్తున్నాడు దేవుడు? ఎవరో ఒకరిని తప్పగా విడిపించాలి కదా. బుద్ధి లేని కన్యకను విడిపిస్తాడా? కుదరదండి. బుద్ధి లేని కన్యకను కూడా విడిపించడు. మరి ఎవరిని విడిపిస్తాడు ఆయన? సరే ఒక్కసారి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం 6వ ముద్ర చదివింది అక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం 6th seal చదివాం. అంతేనా అండి? 6వ అధ్యాయం 12వ వచనం. తర్వాత మరి ఈ చీకటిలో నుండి ఎవరు వస్తున్నారో ఒక్కసారి 7వ అధ్యాయం 1వ వచనం చదివితే మనకి అర్థమైంది. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను బ్రదర్ లేకపోతే ఒక్కసారి 3వ వచనం 4వ వచనం చదవండి. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఇక్కడ ఎవరు విడిపిస్తున్నారంటే ఇక్కడేమో ఇశ్రాయేల్ విడిపించాడు, ఇక్కడేమో ప్రభువైన యేసుక్రీస్తును. కానీ 6వ ముద్రలు కలిగి అంధకారంలో ఉండి దేవుడు ఎవరిని విడిపిస్తున్నాడంటే తన ప్రజలు ఎవరైతే భూమికి పునాదులు వేయబడక మునిపే తన యొక్క దృష్టిలో ఏ ఇశ్రాయేల్ అయితే ఈ చివరి కాలంలో రక్షించబడాలో 144,000 మందిని దేవుడు బయటికి తీసుకొస్తున్నాడండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పచ్చా అంధకారం ఎన్నిసార్లు జరుగుతున్నది? మొట్టమొదటిసారి ఎవరు? రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు, మూడవసారి ఓకేనా అండి? ఇదంతా ఎందుకొరకయ్యా అంటే ఇశ్రాయేల్ విడిపించడం కొరకు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇశ్రాయేల్ విడిపించబడుతున్నారో దేవుడు దయచూపును గాక. మరి ఇశ్రాయేల్ విడిపించబడాలి అంటే వాళ్ళకి వాక్యం చెప్పే వాళ్ళు ఎవరో అవసరం కదా. వాళ్ళు ఎవరు వాక్యం చెప్పేది? వాళ్ళకి
ఈ 7వ బూర ఏమయ్యా బూర అయ్యా అంటే, ఈ బూర ఊదేది ఎవరంటే ప్రవక్త ఏమంటాడంటే, ఈ బూరలో వర్తమానం వస్తున్నది. ఎవరు వర్తమానం అంటే మోషే వర్తమానం, ఏలియా వర్తమానం. వాళ్ళు చనిపోయారు, కానీ దేవుడు మళ్ళా తిరిగి వారి పరిచయం వారి మధ్యలో వాడి అనేక మంది యూదులని వాళ్ళకి వారి యొక్క పొరపాటు ఏంటో తెలియజేసి, మీరు ఏ మెస్సీయనైతే మీరు చంపారు, ఏ మెస్సీయనైతే మీరు సులువు వేశారో ఆయనే మీరు ఎదురు చూసిన మెస్సీయ అని వారందరినీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి తిప్పే పరిచయం ఒకటి జరగబోతున్నదండి. అయితే మీరు గమనించండి, ఇప్పుడు ఈ 7వ బూరలో ఏమవ్వాలంటే, ఇప్పుడు మనం ఇంకోటి సెట్ చేయాలి. దీంట్లో ఏది మిగిలిపోయింది మనకి పెండింగ్? 7 పాత్రలు ఎక్కడున్నాయి? సరే, 7వ బూరలో 7 పాత్రలు ఉన్నాయి. మీరు గమనించండి, దేవుడు ఆయనే ఉగ్రతను కుమ్మరిస్తాడా, లేకపోతే ఆయన ఉగ్రత కుమ్మరించేటప్పుడు తన దూతలను పంపుతాడా? రెండూ చేయగలరా ఆయన? అదేనండి, రెండు చేయలేడా? నోవా కాలంలో ఉగ్రతను పంపింది ఎవరు? ఆమేన్. సొదొమ గొమొర్రా దగ్గర ఉగ్రతను పంపింది ఎవరు? దేవుడు పంపలేదండి, దేవుడు దూతలు వెళ్ళినాయి అక్కడికి. అవునా కదండి? ఆఖరికి లోతుని అంటారు, లోతు అసలు లోతు ఇల్లు, ఆ ఫ్యామిలీనే ఫ్యామిలీ. ఇక్కడికి ఉగ్రత వచ్చేస్తుంది, తొందరగా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉన్నారో చూడనగానే ఆఖరికి ఇక్కడ ఈ దూతే చెప్తుంది, మీ అల్లుళ్ళు కానీ మీరు చదివితే తర్వాత, మీ అల్లుడు ఉన్నాడు మెతికిరా. ఎక్కడున్నాడు? అల్లుడు నవ్వుకుంటున్నాడు. ఏంటి మామ నువ్వు ఇదంతా ఉగ్రత అన్నావు, అది అన్నావు, అంతా బాగానే ఉన్నది. నీ కొడుకులు ఎక్కడున్నారు? అల్లు లేరు. సరే, నీ కుమార్తెలు. కానీ రాహాబు దగ్గర చూడండి, రాహాబు దగ్గర యెహోషువ వచ్చి అడగట్లా, నీ తల్లి ఎక్కడ, నీ తండ్రి ఎక్కడ, నీ కుమారుడు. కానీ రాహాబు ఏమంటుందంటే, నేను నా ఇంటి వారు రక్షించబడాలంటే రాహాబులో విశ్వాసం ఉందో కుటుంబంలో కూడా అదే విశ్వాసం అన్నదండి. ఎంతమంది నేను నా ఇంటి రక్షించబడాలని కోరుతున్నా? కానీ లోతు దగ్గర ఛాన్స్ లేదు. మీ వాళ్ళు లేరంటే ఎక్కడున్నారో కూడా తెలియదు లోతుకి. మా అల్లుడు ఎక్కడ ఏమో తెలియదు. కానీ ఇప్పుడు వెంటనే దూతలు అంటున్నారు, దయచేసి నువ్వు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపో. లోతు అంటాడు, అయ్యా నువ్వు చెప్పిన అక్కడికి నేను వెళ్ళే లోపల నాకు అలసట వచ్చి, ఒకవేళ నేను అక్కడికి వెళ్ళక మునిపే ఉగ్రత వస్తే ఈ ఉగ్రతలు నేను చచ్చిపోతా. దేవుడు చంపుతాడా? అక్కడ దూతను పంపింది, మధ్యలో ఈయన వాళ్ళ కాకపోతే. కానీ వెంటనే అంటాడు, దయచేసి అక్కడి వరకు వెళ్ళాను కానీ కొంచెం ఆ చిన్న ఊరు కనపడుతుంది కదా, ఆ ఊరు వరకు కొంచెం అక్కడి వరకు వెళ్ళే వరకు దయ చూపనగానే ఈయన అంటాడు, లోతు ఆ వచ్చిన దూతలు, నువ్వు తొందరగా వెళ్ళు, కారణం ఉగ్రత కుమ్మరించగలిగిన శక్తి మా చేతుల్లో ఉన్నా నువ్వు అక్కడికి వెళ్ళే వరకు మేమేమీ చేయలేం. దేవుడు కాదు, వీళ్ళేమన్నారంటే నువ్వు వెళ్ళే వరకు ఏమీ చేయలేం కనుక తొందరగా వెళ్ళు, నువ్వు తొందరగా వెళ్ళు అంటే శక్తి ఎవరికి ఇచ్చాడు? దేవుడు. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతున్నదో? రానున్న కాలంలో కూడా ఉగ్రతని ఎవరో కుమ్మరించే వాళ్ళు ఉన్నారు భూమి మీద. సుదర్శ ఎవరు కుమ్మరించబోతున్నారు? ఐగుప్తులో ఉగ్రతని తీసుకొచ్చింది ఎవరండి? మోషే. దేవుడు కుమ్మరించాడా, మోషే తీసుకొచ్చాడా? మోషే ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. అవునా? ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఆకాశాన్ని ఇత్తడిగా ఎవరు మార్చారు? ఏలియా మార్చాడా? దేవుడు మార్చాడా? ఏలియా మార్చాడా? దేవుడు శక్తి ద్వారా ఏలియా మార్చాడు. అంతే అంటారా? రానున్న దినాల్లో దేవుడు మోషేని తెస్తున్నాడంటే మోషే ద్వారా ఏదో జరగబోతున్నది కదా, ఏలియాని తెస్తాడంటే ఏలియా ద్వారా ఏదో జరగబోతున్నది కదా. అంటే సమస్త సృష్టిని ఇప్పుడు నాశనం ఎవరు చేయబోతున్నారు? అంతేనా? అవునంటారా కాదంటారా? అయితే మీరు గమనించండి, ఇక్కడే ఒక చిన్న ముడి పడుతుంది. ఏమయ్యా అంటే, ఒకవేళ మోషే ఏరియాలే మనం ఎత్తబడిన తర్వాత ఈ సమస్తాన్ని నాశనం చేయాలి అనుకుంటే, ఒక్కసారి వాళ్ళే నాశనం చేస్తారు, దాని తర్వాతే 1000 ఏండ్ల పాలన అనుకుంటే, ఒకసారి 11వ అధ్యాయం వచ్చి 3వ వచనం చదువు బ్రదర్, 7వ వచనం చదవండి బ్రదర్, లేకపోతే కొంచెం బ్రదర్ 4-5 వచనాలు చదవండి బ్రదర్. వీరు అంటే మోషే ఏలియాలు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి. అగ్నిని తేగలడా ఏలియా? తెస్తాడా? చేయడండి, తెస్తాడండి. బలిపీఠం దగ్గర ఏమన్నాడు? ప్రభువు నువ్వు చెప్పావు కనుక ఈ స్థలంలో ఉన్నానయ్యా, ఈ బలి నీళ్లతో కడగబడినా సరే ఇంకా నువ్వు దీన్ని అగ్ని చేత నువ్వు పంపించి దీన్ని స్వీకరించడానికి నువ్వు సమర్థుడైన దేవుడివి. ఏలియా ప్రార్థించగానే దేవుడు అగ్నిని కుమ్మరించాడు. అంతేనా? దేని మీద తెచ్చాడు? బలిపీఠం మీద ఒక్కడే తెచ్చాడా? ఏలియా మనుషుల మీద కూడా అగ్నిని తీసుకొచ్చాడా? తెచ్చాడు తేలేదండి? తెచ్చాడు. ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఓ ఏలియా మా రాజు పిలుస్తున్నాడు.
నేనే కానీ ఏదైతే ఈ క్షణమందే దేవుని అగ్ని వచ్చిన మొత్తుగా కానీ పైనుండి పట్ట పట్ట పట్టమని వచ్చిన 50 మందితో పాటు అక్కడ చనిపోయారు. లేఖనమా? అంటే ఏలియా బతుకున్నప్పుడు ఏం చేశాడో రాబోయే కాలంలో కూడా ఏలియా ముందుకు వచ్చి, ఓ నిన్ను మా వాళ్ళు పిలుస్తున్నారు అనగానే నేనే ఏలియానైతే అగ్ని దిగి వచ్చి మరలా సంహరించిన కాకంటే మరలా కార్యం జరగబోతున్నదండి. ఎంతమందికి అర్థమైనదండి? మోషే అక్కడేమన్నాడు, మోషే కానీ ఎప్పుడు గమనించండి, ఒకే వర్తమానం నీకు కృపను తీసుకొస్తుంది. ఫస్ట్ కృపను నువ్వు తీసుకున్నావా నీకు ఉగ్రత రాదు, కానీ దీవెనలన్నీ దేవుడు నీ ఒళ్ళో కొమ్మరిచ్చేస్తాడు. దాన్ని ఒక నువ్వు కృపని కాదన్నావు అనుకో, ఆటోమేటిక్గా ఈ పాత్రలో తీర్పులు వచ్చేస్తాయి. మనకు కృప కావాలా తీర్పులు కావాలా? కృప. నాకైతే కృపే కావాలండి. ఎంతమందికి అర్థమవుతున్నది? అయితే చూడండి, ఈ 7వ బూర ఊదుతున్న ఈ సమయంలోనే ఇశ్రాయేల్ని దేవుని వైపుకి తిప్పిన ఈ కొద్ది కాలంలో ఏం జరగాలంటే, 6వ ముద్ర కంప్లీట్ అయ్యే లోపల సమస్తము నాశనం అవ్వాలి. ఒకవేళ సమస్తము నాశనం అయ్యేది దీని ఒక చిన్న క్లూ చెప్తాను, ఎందుకంటే నేను సుదర్శి నాకేం అర్థం కావట్లేదంటే, ఒకటి ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఈ ప్రపంచమంతా నాశనం అయితే కానీ దీని మీద 1000 ఏండ్ల పాలన ప్రారంభమైంది. 1000 ఏండ్ల పాలనలో ఎవరు ఉంటారా అంటే నమ్మిన వాళ్ళు ఉంటారు. నేను ఉంటానని నేను నమ్ముతున్నాను. లేఖనం చెప్తున్నదా, ఇనుపదండంతో మళ్ళా మనం పరిపాలించబోతున్నాడు ఆయన. ఆ వెనుక రాణిగా ఉండబోతున్నామా? ఎప్పుడు జరిగే కాలం ఒకటి రాబోతున్నది. అయితే 1000 ఏండ్ల పాలన ఈ భూమి మీద వాతావరణం ఇలా ఉంటే ప్రారంభించలేం, కానీ ఈ ప్రకృతి అంతా కడగబడాలి, ఈ ప్రకృతి అంతా శుద్ధి చేయబడాలి. ఇక్కడ 1000 ఏండ్ల పాలన. అయితే ఈ 1000 ఏండ్ల పాలనకు వెళ్ళే ముందు ఈ సమస్తము నాశనం చేసే దానిలోనే ఈ 7 పాత్రలు దాగున్నాయి. ఎక్కడో చూద్దాం. ఒకవేళ మోషే ఏలియాల వల్లే సమస్తము కడగబడుద్ది అంటే ఇక్కడ ఒక వచనం చదవండి, 11వ అధ్యాయం 9వ వచనం అండి, 7వ వచనం. ఈ మోషే ఏలియాలకి ఏమైందో దీంట్లో రాసున్నది. ప్రకటన 11:7. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే, సాక్ష్యము చెప్పుట అంటే మోషే ఏలియాలు సువార్త ఇశ్రాయేలుకు చెప్పి 144,000 మందిని క్రీస్తు వైపుకు తిప్పుట జరిగిన తరువాత అగాధంలో నుండి వచ్చు క్రూరమృగము, ఇంకా సృష్టిగానే ఉన్నది. ఏం జరుగుతుందో చూడండి. అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎవరిని చంపును? మోషే ఏలియాల్ని. అదేంటండి మీరు చదివింది అదేనా? ఏం జరుగుతుంది? మోషే ఏలియాల్ని వాళ్ళని ఏం చేయబోతున్నది? మృగం చంపబోతున్నది. వీళ్ళు చనిపోయారు వెంటనే. అయితే చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టు ఉంటారు, కానీ మళ్ళీ ఒక్కసారి 11వ వచనం చదువు. అయితే ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును. గనుక వారు పాదములు ఉన్ని, ఏ మోషేలు అయితే చనిపోబోతున్నారో తిరిగి దేవుని ఆత్మ మళ్ళా దేహాలకు వచ్చి వారిని మరలా చదువుతుంది. వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయం కలిగను. చచ్చిపోయాడు అనుకుని అప్పటికి ఒకరికొకరు గూగుల్ పేలో అమౌంట్లు పంపించుకున్నారు, గిఫ్ట్లు పంపించుకున్నారు, అమెజాన్లో బుక్ చేసి. దాంట్లో ఉంటుందండి, మీరు చదవండి. ఒకరికొకరు కట్నములు పంపుకుంటున్నారు దేశం నుండి. మరి ఎట్లా పంపిస్తారు? ఇప్పుడు మనీ ఆర్డర్ పంపిస్తారా? జస్ట్ గూగుల్ పేలో. మోసే ఏలియాలు ఇప్పుడు వరకు ఇసుకిచ్చారు, నీకు 1 కోటి రూపాయలు పంపిస్తారు. చక్కచక్క అనగానే 1 కోటి రూపాయలు అమెరికాలో ఉన్నోడు పంపిస్తే ఇండియాలోకి వచ్చేస్తుంది. నీకు అమెజాన్లో పలానా షిప్మెంట్ బుక్ చేస్తారు అనగానే కట్నాలు పంపుకుంటున్నారు. ఏమనుకున్నారని ఇలా ఫోటో తీసి సెల్ఫీ తీసుకుంటారు. మళ్ళీ మోసే ఏలియా జరుగుతాయండి ఇవన్నీ. వచ్చి ఫోటో పెడుతున్నారు. చూడండి వాక్యం ఏమంటుందంటే, ఎక్కడో ఉన్న మోసే ఏలియా చనిపోతే ప్రపంచం మొత్తానికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎలా తెలుస్తున్నది? అలాగే ఎలా ట్రింగ్ బ్రేకింగ్ న్యూస్ జిగజగజగనే మొత్తం సౌండ్లు రాగానే ఎక్కడో ఇజ్రాయెల్లో జరిగింది, ఇక్కడ మనకు తెలుస్తున్నదా? అక్కడ బాంబు సౌండ్ అవగానే 2 క్షణంలో మనకు తెలుస్తుంది అక్కడ బాంబు పేలిందనే విషయం. ఒకరోజు మోషే ఏలియాలు చనిపోతే కూడా తిరిగి ప్రపంచమంతా ఆ వార్త తెలుస్తుందండి. ఒకరికొకరు కట్నాలు పంపుకున్నారు, ఒక్కొక్కరికి వీడియో తీస్తున్నారు, ఇదిగో చనిపోయాడని. కానీ చనిపోయిన వాళ్ళు చనిపోయినట్లేరు, కానీ అదొక 6వ ఎత్తబొట్టు జరగబోతుండగా చనిపోయిన దేహాలకు దేవుని శక్తి వచ్చి మరలా వారిని నిలిపి దేవుని యొక్క, ఎప్పుడైతే వీళ్ళు కెమెరా తీసి ఇలా చనిపోయడంగానే మీరు చూడండి, చనిపోయినాడు మన కళ్ళ ముందు, మనం పాపం చనిపోయిన ఏడ్చేటప్పుడు ఒకవేళ కాళ్ళు చేతులు కదిలితే ఎలా ఉంటుంది? చనిపోయారు, మోషే ఏలియా చనిపోయారు అనుకొని దగ్గరికి వెళ్ళగానే చూస్తున్నారు, ఇగో సంత వీధుల్లో పడుంటాయంట డెడ్ బాడీస్. ఎప్పుడైతే పడున్నప్పుడు వీళ్ళు చెప్పుకుంటే చనిపోయాడు అనగానే వెంటనే క్షణాల్లో దేవుని యొక్క ఆత్మ ఒక్కసారి ఆ దేహాన్ని తాకంగానే ఒక్కసారి షాక్. అసలు ఎవరైతే అగ్నిని పంపుతున్నారు, నీళ్లు రక్తంగా చేసి మమ్మల్ని హింసిస్తున్నాడు అనుకున్నాడు, చచ్చిపోయాడు అనుకుంటే క్షణాల్లో ఇలా లేచి నిలబడ్డారు. కానీ
వాళ్ళు తిరిగి లేచిన తర్వాత ఎవరిని ఏం చేసినట్లేదు కానీ, అంటే తర్వాత భూకంపాలు వీటి గురించి ఉంటుంది, వీళ్ళు తిరిగి సృష్టిని మళ్ళీ ఏం చేయట్లేదు కానీ తిరిగి ఒక్కసారిగా దేవుని సన్నిధిలోకి వాళ్ళు ఎత్తబడుతున్నారండి. అర్థమవుతున్నదా అండి? కానీ అంటే వీళ్ళని చంపిన శత్రువు ఇంకా భూమి మీదే ఉన్నాడు కదా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? శత్రువు భూమి మీద ఉంటే 1000 ఏండ్ల పాలన దేవుడు చేస్తాడా? అంటే మోషే ఏలియాల తర్వాత కూడా ఇంకా ఈ సృష్టిని సర్వనాశనం చేయడానికి ఇంకోళ్ళు ఎవరో ఉగ్రత తేవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందికి ఎక్కడి వరకు అర్థమైంది? పోయిన వారం విన్న వాళ్ళకైతే అర్థమైంది, లేకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. అర్థమైందా అండి? మోషే ఏలియాలు వచ్చారు, వాళ్ళు సృష్టిలో సగం వరకు కొంతవరకు వాళ్ళు నాశనం చేశారు కానీ ఇంకా వాళ్ళనే ఇతర శత్రువు చంపితే వాళ్ళు చనిపోయారు. దేవుని కృపను బట్టి అలా తిరిగి లేచి ఎత్తబడ్డారు. కానీ శత్రువు ఇంకా భూమి మీద ఉన్నాడు. అంటే ఇంకా తీర్పులు కుమ్మరించబడాలి. అర్థమైనదా అండి? ఇక్కడ వరకు క్లారిటీ ఉన్నదా? సుదర్శ్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మోషే ఏలియాల తర్వాత వచ్చేదే 7 పాత్రలు. అర్థమైందంటారా? 6వ ముద్రలో ఎన్ని ఉన్నాయి? 7. ఇది వినగా ఏమంటే ఇప్పుడు మీరు ప్రారంభం కాబట్టి, అంటే ప్రారంభంలో వింటున్నారు కాబట్టి కొంచెం మీకు చికాకు వచ్చినట్టు ఉంటుంది. పోయిన వారం విన్న వాళ్ళకైతే అసలు ఎందుకు వచ్చానరా ఈ పొద్దు వారం అన్నట్టు కూడా ఉంటుంది. అంటే పోయిన వారం విన్న వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే కంటిన్యూషన్ కాబట్టి. 6వ ముద్రలోనే 7 బోర్లు వచ్చినాయి. 7 బోర్లో ఈ బోర్లో ఊదారని సంతోషించేది ఏమీ లేదు, ఎన్ని శ్రమలే. ఒక 4 బోర్లు ఇప్పటికీ ఊదబడతానే ఉన్నాయి. సృష్టి అంతా నాశనం ఎందుకు చేయబడుతున్నదంటే ఆ బోర్ల ఊదట బట్టే పరలోకంలో జరుగుతున్నది కార్యం, ఇక్కడ నాశనం జరుగుతూనే ఉన్నది. అయితే ఈ 7వ బోర్ అనేది ఈ 6 బోర్లు ఊదబడ్డాయి, ఇప్పటికీ కంప్లీట్ అయిపోయినది. అర్థమైనదా అండి? మనం ఇక్కడ మధ్యలో నిలబడి ఉన్నాం. ఎక్కడ? 6కి 7కి మధ్యలో 2025లో ఉన్నాం. కానీ ఒక రోజున ఆ 7వ బోర ఊదబడక మునిపే దేవుడు కృప ఏం చేస్తుందంటే మిమ్మల్ని నన్ను ఒక సుందరమైన ఉదయాన్న దేవుని సన్నిధిలోకి మళ్ళీ ఎత్తుకొని తీసుకెళ్ళిపోతుందండి. ప్రవక్త చెప్తాడు అంటే వధువు యేసుక్రీస్తు హస్తాల్లోనికి వెళ్ళి ఆ కౌగిట్లో అలా వాలిపోతుందట. ఎంతమంది వాలిపోదామనుకుంటున్నారు దేవుని యొక్క హస్తాల్లో వాలిపోవడానికి? ఎందుకు సుదర్శ్? ఒక ఉగ్రత రాబోతున్నది. ఎప్పుడైతే ఈ 7వ బోర్ వచ్చినప్పుడు ఈ 7వ బోర్లోనే మొట్టమొదటిగా విన్నది ఏంటంటే మోషే ఏలియాలు. ఓకేనండి? ఇక్కడ వరకు అర్థమైందా? వీళ్ళు చంపబడతారు, ఎత్తబడుతున్నారు. అయితే ఇంకా ప్రకృతి అలాగే ఉన్నది, కొన్ని తీర్పుల వరకు జరిగినాయి. అయితే ఒక్కసారి ఇప్పుడు ప్రకటన 15వ అధ్యాయంలో అనుకొద్దాం. అటు తరువాత చనిపోయిన తరువాత విషయం అండి. అటు తరువాత నేను చూడగా సాక్షపు గుడారపు సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమనమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిలను. అందరం చదువుదామా? ఈ చివరిలో కొంచెం నాతో పాటు ఓపిక పట్టండి, చదువుదామండి అందరూ. ఇక కృప కాదు తీర్పు అని అర్థం. ఎంతమంది గుర్తున్నదండి? యాజకుడు ఎక్కడ కడతాడంటే రొమ్మును కట్టడు, నడుముకి కడతాడు. పనోడు ఎక్కడ కడతాడు? నడుముకే కట్టుకుంటాడండి, అంతే కదా. కానీ మీరు గమనిస్తే మీరు ప్రకటన 1వ అధ్యాయంలో చదివిన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇక్కడ ఉండదు, రొమ్మున దట్టి ఉంటుంది. రొమ్మున దట్టి కడితే ఇక కృప కాదు, అక్కడ తీర్పేదో చేయబోతాడని ప్రారంభం అర్థం. ఇప్పుడు 7 దూతలు ఎక్కడ కట్టారు వాళ్ళ దట్టిని? అంటే వీళ్ళు ఏం కుమ్మరించబోతున్నారు? తీర్పులు కుమ్మరించబోదు. చదవండి. అప్పుడు ఆ 4 జీవులలో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చాను. ఇచ్చినవి ఏంటివి? 7 ఏం పాత్రలు?
7 బంగారు పాత్రలో ప్రేమ ఉందా? 7 బంగారు పాత్రలో కరుణ ఉన్నదా? ఏమని రాస్తున్నది? ఏమి నింపబడినది? దాంట్లో దేవుని కోపము చేత నింపబడి ఉన్న 7 పాత్రలు. అవునా అండి? ఈరోజు కూడా మన పాత్రలు కూడా నింపబడి ఉన్నాయి. దేనితో అయ్యా అంటే దావీదు చెప్తాడు కదా, అయ్యా నా హృదయము పొంగి 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 పొర్లి పారుతూ ఉన్నది. కారణమండి ఇప్పుడు ఉగ్రతలతో తీర్పులతో కాదు, కానీ ఆయన కృపతో, ఆయన ప్రేమతో, ఆయన ఆశీర్వాదాలతో. అవునా కదండి? కానీ ఇప్పుడు ఈ హృదయం పొంగకపోతే అప్పుడు ఇంకోటి పొంగుద్ది అక్కడ ఆ పాత్రలో నుండి. అర్థమైందండి? ఇప్పుడు ఏం పొంగాలంటే ఆయన ఆత్మచేత మనం నింపబడాలి, ఆయన కృపచేత మనం నింపబడాలి. సాధ్యమైనంత వరకు ఆయన దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఒకవేళ నా వల్ల కాదు సుదర్శన్ అంటే ప్రవక్త ఏమంటాడంటే, ఈ తీర్పులు కుమ్మరించబడేటప్పుడు కూర్చుండేది ఎవరు అన్నాడు ఆయన. అని ఎవరు అనుకున్నారు? మీరు 6C ఉంటుంది. ఇప్పుడు కోటాల్లో కూర్చొని వినినవారే ఈ కార్యాలు విని ఇవి గుర్తొచ్చి ఉగ్రతలప్పుడు జ్ఞాపకం చేసుకుంటారని చెప్పాడు ఆయన. అర్థమైనదండి? ఇప్పుడు ఉగ్రతలు వివరించేటప్పుడు వింటారంట, కానీ ఎత్తుబట్టు కోల్పోతే అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయంట. ఫలానా 2025లో ఒక బుధవారం పూటన నేను ఎందుకు చర్చికి వెళ్ళాను అనుకున్నప్పుడు ఆ రోజు సుదర్శన్ నిలబడి ఏదో పాత్రలు చెప్పి ఇవన్నీ అలాగే కనబడుతున్నాయి ఆ రోజు అనిపిస్తుందట. దేవుడితో బట్టి ఎవరు అలా ఉండాలని కోరట్లేదు. మనం ఎక్కడుండేదానికన్నా అక్కడే ఉంటాం, సేఫ్గా అక్కడే ఉందాం అనుకుంటున్నారా? అయితే మీరు గమనించండి, ఇప్పుడు ఎంతమంది దూతలు? 7 దూతలు. ఏం పట్టుకున్నారు? 7 పాత్రలు పట్టుకున్నారు. 7 పాత్రలు నిండా ఏమన్నదంటే దేవుని కోపం నిండుగా కుమ్మరించబడి ఉన్నది. ఇంకేంటంటే ఫైనల్ తీర్పు, ఇక ఫైనల్గా దేవుడి ప్రపంచం మొత్తానికి అడిగే సమయం ఇది. ఒక్కసారి ముందు ఈ 7 దూతలు ఎవరో చూద్దామండి. చూడొచ్చా? 7 దూతలు భూమి మీదకి వచ్చి కుమ్మరిస్తున్నారా, పైనుండి కుమ్మరిస్తున్నారా? పైనుండే కుమ్మరిస్తున్నారు. 7 ఒకళ్ళు నిజంగా వీళ్ళు దూతలా మనకు తెలిసిన వాళ్ళ చూద్దామండి. ఒక్కసారి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము. యోహానికి మాట్లాడుతున్నాడు. ఆ 7 పాత్రలు పట్టుకున్న వారిలో ఒకడు. మరలా ఒకసారి 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి 7 దేవదూతల్లో ఒకడు, ఆ 7లో ఒకడే యోహానుతో మాట్లాడుతా ఉన్నాడు. మళ్ళా ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. యోహాను, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరో చూడండి. యోహాను నేను ఈ సంగతులను విన్నవాడును చూచినవాడును నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత ఎవరా దూత? ముందు నుండి చెప్తున్నాడు. ఆ 7 పాత్రలు పట్టుకున్న వానిలో ఒకడు, 7 పాత్రలు పట్టుకున్న వానిలో ఒకడు. ఇప్పుడు అన్నాడు ఆ దూత ఏదైతే 7 పాత్రలు పట్టుకున్న దూత ఉన్నదో ఆ దూత ముందు నేను నిలబడి, చదవండి బ్రదర్, ఆ దూత పాదములు ఎదుట. ఇప్పుడు యోహాన్ ఏం చేస్తున్నాడంటే అన్ని ఆ దూత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ దూత పాదములు ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అన్నీ చెప్తుంటే ఇప్పుడు యోహాను డైరెక్ట్గా ఆ దూత ముందే. అసలు ఇశ్రాయేల్ ఎవరికి మీరు గమనించండి, ఒక క్రైస్తవుడు ఎవరికన్నా కాళ్ళకి నమస్కారం చేస్తాడా? ప్రత్యక్షత ఉంటే ఎవరికి చేయడా ఒక కార్యం? ఎందుకంటే హామాను మొరతగా చేశాడా? నువ్వు చంపనన్నా చంపుకో కానీ ఎన్నడూ నా తల ఒక అన్యుడి ముందు వంచే ప్రసక్తే లేదనుకున్నాడు. కానీ ఒక ఇశ్రాయేలుడు, ఒక యోధుడు వెళ్ళి ఒక దూత కాళ్ళ మీద పడుతున్నాడంటే ఆ ఏదో ఒక ప్రత్యేకమైన కార్యం ఉండాలి కదా. అర్థమవుతున్నదా అండి? ఎప్పుడైతే ఈ దూత పాదాల దగ్గర పడంగానే వెంటనే ఈ దూత నమస్కారం చేయనివ్వట్లా, ఎందుకంటే దేవుడు కాదని వెంటనే ఆపుతున్నాడు. దయచేసి నువ్వు కాళ్ళమే పడబాకు, ఒక్కసారి నువ్వు లేచి నిలబడని మాట్లాడుతున్నాడు. చూడాలి తర్వాత వచ్చిన అతడు వద్దు సుమి నువ్వు దయచేసి నమస్కారం చేయి మాకు. చదవండి. నేను నీతోను నీ ప్రవర్తలైన నీ సహోదరులతోను. కాదు బ్రదర్, మళ్ళా చదవండి.
అతడు వద్దు సుమి, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను నీ సహోదరులు అంటే నీ సహోదరులు ఎవరెవరైతే పరిచర్లు ఉన్నారో వారితోను ఈ గ్రంథమందు ఉన్న వాక్యములను గైకొని వారితోను సహదాసుడను. నేను కూడా ఒక దాసుణ్ణి, నేను కూడా దేవునికి దాసుణ్ణి. మీరు అనుకున్నట్టు అంటే మనం అనుకున్నట్టు రెక్కలుగానే దూత కాదు. ఏమన్నాడంటే నువ్వెలా పరిచారకుడువో నేను ఒక పరిచారకుణ్ణి, నువ్వెలా భూమి మీద దేవునికి పరిచర్య చేస్తున్నావు నేను భూమి మీద పరిచర్య చేసేవాడిని. అంటే ఇది దూత ఒక మనిషా? ఎంతమందికి అర్థమైందండి? అర్థమవుతున్నదా అండి? నమస్కారం చేస్తుంటే లేపన్నాడు, దయచేసి నువ్వు చేయమాకు, నీలా నేను కూడా ఒక మనిషిని, నీలాగా నేను కూడా ఒక పరిచర్య చేసేవాడిని, నీలాగే నేను గొప్పవాడిని కాదు, ఆకాశం నుండి దూత కాదు, ఇది ఎవరో భూమి మీద పరిచర్య చేసే ఒక వ్యక్తినే నేను. ఎంతమందికి అర్థమైనదండి? సుదర్శన్ నువ్వు ఎట్లా చెప్తావయ్యా అంటే, సరే ఇప్పుడు ఎవరో మీరు చూడండి, ఈ చివరి కాలంలో 1000 ఏండ్ల పాలన గురించి చెప్పే వ్యక్తి ఎవరు? ఈ చివరి కాలంలో జరగబోయే సంగతులు జరగక మునిపే చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ చివరి కాలంలో ఈ 7 ముద్దల గురించి వర్తమానాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఎంతమందికి అర్థమైనదండి? అయితే మీరు గమనించండి, అర్థమైనదా? అంటే ఈ 7 పాత్రలు పట్టుకున్న ఈ 7గురు ఎవరో మనకు పరిచయం ఉన్నోళ్ళేనా? మనకు ఏమంటారు, పరిచయం ఉన్నోళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే. చెప్పగానే ఓ నువ్వా నాకు తెలుసు అంటాం. ఏంటంటారా? తెలుసా అండి. ఎందుకయ్యా అంటే మీరు గమనించండి, యోహాను ఎవరికి పోలిక? వధువుకు పోలికేనా? వధువుకి కార్యాలన్నీ సంగతులు దేవుడు ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు? ఈ కాలపు వర్తమానికుడి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైనదండి? ఇప్పుడు 7 పాత్రలు పట్టుకున్న వ్యక్తి వారిలో ఒకడంటే మిగతా 6 ఎవరో మనకు తెలుసు. చెప్పొచ్చా? ఎవరెవరు పేర్లు? ఎంతమందికి అర్థమైందండి? ఈ 7 పాత్రలు మోషే ఏలే తర్వాత కుమ్మరించే వాళ్ళు ఎవరో కాదు. ఈ 7 సంఘకాలాల గుండా మనకు ఎవరైతే కృపావర్తమానాన్ని బోధిస్తా, మనం ధర్మశాస్త్రంలో కానీ దేవుని ఒక కృపలో ఉన్నామని మనల్ని క్రీస్తు వైపు ఎవరు నడిపారో ఎంతమందికి అర్థమవుతుందండి? గ్రహించగలిగారా? ఇప్పుడు చెప్పొచ్చా 7వ బుర్రలో మోషే ఏలియాలు ఉన్నారా? వాళ్ళు సమస్త సృష్టిని నాశనం చేస్తున్నారా? లేదు, కొంతవరకు చేసి మళ్ళా తిరిగి వారు వెళ్ళిపోతున్నారు. కానీ వీరి తర్వాత ఇంకో 7గురు దూతలు బయటికి రాబోతున్నారు. వీళ్ళు కేవలం మాట చెప్పడం కాదు, పూర్తిగా పాత్రలు భూమి మీద కుమ్మరిస్తున్నారు. ఒకసారి మీరు చూడండి, నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఇక్కడ. ఒకసారి ప్రకటన గ్రంథం నేను ముగిస్తున్నానండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయం చూడండి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అర్థమైందండి? ఏమైంది? ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం చూడండి, మీకు ఏమైనా అర్థమైందో నా చెప్పండి. తర్వాత చదవండి బ్రదర్. అందువలన సముద్రములలో ఉన్న, క్లియర్గా చూడండి, ఇంతకుముందు విన్నవాళ్ళు సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. ఏమన్నా అర్థమైందా? ఏమర్థమైంది? మీరు గమనించండి, ఇక్కడ చదివినప్పుడు ఏమున్నదంటే సముద్రంలోని జీవ జంతువులన్నీ చచ్చెను. అవునా? కానీ పోయిన వారం మనం విన్నప్పుడు జంతువులన్నీ చనిపోలా, కేవలం 3వ వంతు మాత్రమే నాశనమైంది. ఎంతమందికి అర్థమవుతుందండి? సుదర్శ్ 3వ వంతు ఎప్పుడు మనం భూమి మీద ఉన్నాం కనుక 3వ వంతును నాశనం చేసి మిగతాది మన కోసం దేవుడు సేఫ్ సైడ్లో పెడుతున్నాడు దేవుడు. కానీ మనం వెళ్ళిన తర్వాత సేఫ్ సైడ్ ఏమి లేదు, సమస్తాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. అర్థమైనదా అండి? అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? అయితే ఇప్పుడు ఉండడం సేపు అంటారు, అప్పుడు ఉండడం సేపా? అప్పుడు ఉండాలని కోరుకోమాకండి. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ప్రతిదీ నీరు కలుషితం, చెట్లు మొత్తాన్ని దేవుడు కడిగేపోతున్నాడు. ఎవరి ద్వారా? 7 దూతల యొక్క పాత్రల ద్వారా. అర్థమైనదండి? ఈ 2 వారాల కష్టం కొంచెం మీరు ఎవరన్నా నాకు సమాధానం చెప్తే బాగుండదు. ఇప్పుడు ఈ 3టిని మనం పెట్టగలుగుతామా? లైన్లో పెడతామా? ఈ 3 మీకు అర్థమైతే మీరు ఇక ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఏంటో నాకు అర్థం అనక్కర్లా, అర్థమయ్యేది. ఇక అర్థమైందండి? సుదర్శన్ ఎందుకని నువ్వు ఎంత విపులంగా చెప్తున్నావు అంటే నాకు అర్థం కాక నేను తల అర్థమయ్యేది కాదు.
ఇక్కడ చూస్తే 7 బోర్ అనేది ఏంటి బోర్ అర్థమయ్యేది కాదు. ఇంకో చోట పాత్ర ఉండేది, ఏంటి అర్థమయ్యేది కాదు. మీరు ఇప్పుడు ఈ 3 కానీ మనకు అర్థమైతే ఇంకా రానున్న రోజుల్లో దేవుడు కృప చూపితే ఈ ప్రకటన గ్రంథం మనకి ఇంకా వీలుగా అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును కాక. మరి చెప్పాలంటే ఈరోజు అంత ప్రిపేర్ కూడా అవ్వలేదండి. మరి దేవుడు కృప మట్టి అట్లా దేవుడు దయపట్టి నిలబడి ఉన్నాను. కానీ ఇప్పుడు పెట్టచ్చా 3టిని? సరే, మొట్టమొదట ఏం పెట్టాలి? 7 ముద్రలు. 7 ముద్రలు అంటే ఇప్పుడు కంటిన్యూషన్ దేంట్లో 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. బోరలు ఏ ముద్రలో ఉంటాయి? ఓకే, 6లోకి వచ్చి 7 పెట్టేశాం. 1 2 3 4 5 6 7 వచ్చేసినాయి. ఇప్పుడు 7 పెట్టిన తర్వాత మనకేం మిగిలిపోయినాయి ఇంకా? ఓకే, 7వ బోర్లో 7 పాత్రలు పెట్టేద్దామా? 7 పాత్రలు పెట్టక మునుపు మనం 2 క్యారెక్టర్లు పెట్టాలి. ఎవరు? ఓకేనా అండి? ఇప్పుడు అర్థమైందా? దీని తర్వాత ఏమొస్తున్నాయి? 7 పాత్రలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైపోతుంది? సమస్తం నాశనం అయిపోతుందా? అసలు ఏమి సుదర్శన చూడండి, దేవుడు నాశనం చేసేటప్పుడు కూడా ఎంత కృప చూపుతున్నాడంటే మీరు గమనించండి. ఈ 7 పాత్రలు కుమ్మరించేటప్పుడు మృగపు ముద్ర ఎవరికి ఉన్నదో వాడికి నాశనం జరుగుతున్నది. బుద్ధి లేని కన్నెక్కి మృగపు ముద్ర ఉంటుందా? ఉండదండి. ఈ 7 పాత్రలకు అసలు చాలా మారిపోతుంది. సరే, ఇంకా ఇక్కడ కన్నా కన్ఫ్యూజ్ చేయను కానీ ఇక్కడ వరకు చూడండి. సుదర్శ్ దీని తర్వాత కూడా ఇంకా ఎవరైనా వస్తారంటే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. మర్చిపోయిన ఇక్కడ ఒక కార్యం చెప్తానండి. ఎవరికి చికా కనిపించట్లేదు కదా? అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. ఏం అంటే ఇది మనం ఫస్ట్ సారి మీకు కొంచెం చికా కనిపించిన వినగా 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 కారణం ఏంటంటే ఇప్పుడు బయట ఉన్న పరిస్థితి ఎలా ఉన్నదంటే 7 బోర్లను తక్కువ తెలిసి చెప్పేస్తున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను ఒక ఏటీఎంలు పెట్టిన కొత్త అండి, స్టెఫన్ అనే నేను ఉన్నాం, నా బాగా గుర్తు. ఒక పెద్ద ఏటీఎంకి వెళ్ళాం. ఆ డోర్ చాలా పెద్దగా ఉంది, మాకు తెలియదు అప్పటికి. ఏటీఎంలో వచ్చిన కొత్త, నేను మా ఇద్దరికి కొత్త. అది స్టెఫన్ అనే అనుకుంటున్నాం. మరి ఎవరు ఏటీఎం కార్డు పట్టుకున్నాం, ఎవరో ఇచ్చారు డబ్బులు తీయమని. పెట్టిన తర్వాత లోపల ఒక 4-5 ఏటీఎంలు ఉన్నాయి. డోర్ దగ్గరికి వచ్చాం. ఏటీఎం కార్డు తీసి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈ కార్డు ఎక్కడ పెట్టాలో తెలియదు మాకు. అది ఏటీఎంలో ఎక్కడ పెట్టాలో తెలియదు. అది సరే, డోర్ దగ్గర నుంచుంటే డోర్ దగ్గర ఏంటో రౌండ్గా ఉంది, కార్డు పెట్టే గ్యాప్ ఉన్నట్టుంది. అది ఎవరో మరి గుర్తులేదు. స్టాఫ్ అన్న నువ్వేనా? సరే, ఇద్దరం మాట్లాడుకొని ఎవరు లేరు, లోపల చాలామంది ఉన్నారు. డోర్ వస్తుందో రాదో తెలియదు మాకు. ఏటీఎం కాదు అది, ఏటీఎం డోరే. ఏటీఎంలు చాలా ఉన్నాయి లోపల. సో ఈ ఏటీఎం కార్డు తీసి డోర్లో పెడితే డోర్ ఓపెన్ అవుతుందా? ఎప్పుడైతే మాకు అనుమానం వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం ఏం చేయాలి లోపల అని. ఎప్పుడైతే ఇద్దరం మాట్లాడుకుంటున్నా ఉన్నామో వెనకాల ఒక ఆమె టిక్ టాక్గా చాలా ఫ్యాషన్గా టకటకగా నడుచుకుంటూ వచ్చింది. మిత్రం మాట్లాడుకుని ఆలోచిస్తున్నాం. కొంచెం చూసింది, ఎక్స్క్యూజ్ మీ అంది. మనకి దీని గురించి తెలియదు, ఇక నిలబడిన అనవసరమని నేను దిక్కుకి వెళ్ళాను, అన్నో దిక్కు వెళ్ళాడు. చాలా సులువుగా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఇక నేను మళ్ళీ మనం ఇంకోసారి ఏటీఎంకి వెళ్తే మళ్ళీ మామూలుగా చూడరు, మళ్ళీ ఇంకోసారి ఏటీఎం వద్దేమవుతాం, ఇంకో ఏటీఎంకి పోతాం. కారణం ఏంటంటే ఒకరికి తెలిసింది మనకు తెలియపోతే ఏమైపోతాం? అర్థమైందండి? రేపొద్దున ఎవరైనా సేవకులు 7 బోర్లు తెలుసా అంటే మాకు ఎలా జీవించాలో మాత్రమే తెలుసు అంటే నీకు ఎలా జీవించాలో తెలియాలి, లేఖనంలో ఉన్న మర్మం ఏంటో కూడా తెలియాలి. ఎంతమంది ఆమెనంటారండి? ఒకవేళ ఎవరిని వచ్చి 7 బోర్లు అంటే 7 బోర్లు మాకు తెలియదు, నీతిగా జీవించడం ఒక్కటే తెలుసు అన్నాం అనుకో. కారణం గమనించండి, మన కాలానికి ఇచ్చింది ఏంటో మనకు అర్థం అవ్వాలి కదా. ఇది దేవుడు లోకంలో ఉన్నాడికి చెప్పట్లా, మనకు మాత్రమే దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక మనకేమంటే అంటే ప్రభు అర్థం కాకపోయినా అర్థం చేసుకునే శక్తి మాకు ఇవ్వయ్యా. ఎందుకంటే దేవుడు ఇక్కడ పెట్టినప్పుడు ఒక మంచి కొంతమంది ప్రీచర్లు ఉన్నారండి, వాళ్ళు పడితే 4 గంటలు సులువుగా మాట్లాడతారు ఇలాంటి సబ్జెక్టులు, టకటకటకటకని. నేను మాట్లాడలేను. కారణం ఏంటంటే మీకు అర్థమయ్యేట్లు చెప్పి ఆ కొద్ది మైండ్ మాత్రమే దేవుడు నాకు ఇచ్చాడు. సేవకులు చెప్పేటప్పుడు అలా మనకు అర్థం అవ్వడానికే కదా చెప్పేది. ఇవి ఫస్ట్ సారి మీకు వింతగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు నాకు అర్థం కాలేదంటే ఇది గుర్తు తెచ్చుకోండి. ఏటీఎం కార్డు దగ్గర మనం డోర్ దగ్గర కార్డు పట్టుకొని నిలబడ్డామంటే ఇంకోటి వచ్చినప్పుడు మనం 7 బోర్లు ఏమని, 7 పాత్రలు ఏమని, 7 పాత్రలు ఏమని మరి ఏం చెప్పారంటే అర్థమైనదండి. ఈ చిన్న ఏంటంటే కొంచెం మీకు బైబిల్ క్లాస్ లాగా ఉన్నట్టుంటుంది. నిదానంగా ఇవే వినగా దేవుడు మనకు అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును కాక. అయితే మీరు గమనించండి, మోషే ఏలియాను చంపింది ఎవరు? మృగం.
రోమ్, క్యాథలిజం అవి చంపినవి. కానీ వీళ్ళందరూ కూడా అంటే మోషే ఏలియాల మీద కూడా ఎవరికైతే అధికారం ఉన్నదో వారిని కూడా నాశనం చేసేదే 7 పాత్రలు. 7 పాత్రలు వచ్చినాయంటే ఇక దేవునికి విరుద్ధంగా ఉన్న సమస్తం దేవుడు టక 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 ఒక్కొక్కటి ఎవరు చేస్తున్నారంటే, ఏ వర్తమానికుడైతే వచ్చి మన దగ్గర ఇప్పుడు ఏ పాత్ర ఇస్తున్నాడంటే వర్తమానంతో దేవుడు మనకి ఇస్తున్నాడండి. నువ్వు వర్తమానం తీసుకుంటే ఆ రోజు నువ్వు ఉండవు భూమి మీద. ఆ రోజు వర్తమానం తీసుకొని ఓడి మీద దేవుడు ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఆయన నోవా దగ్గర అదే జరిగినది కదా. నోవా అన్నాడు, దయచేసి మీరంతా లోనికి రండి. మీరు లోనికి వస్తే నీటి చుక్క కూడా మీకేమీ చేయలేదు. కానీ లోనికి రాకపోతే ఏ నీరైతే నోవహు ఓడని పైకి 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 ఎత్తినదో అదే నీరు చుట్టూ ఉన్న ఒక్కొక్కరిని లోపలికి చంపేసిందండి. ఒకే వాక్యం, నిన్ను నన్ను రక్షిస్తుంది, ఒక రోజున ఉగ్రతలు దాబోతున్నది. ఇక్కడ వరకు క్లియర్గా ఉన్నది కదా. సరే అండి, మిగతా భాగం తర్వాత చూద్దాం. ఇంకా ఇంతకన్నా ఎక్కువ అయితే దీని తర్వాత కూడా ఉందా సుదర్శన్ అంటే? ఇంకా ఉంది, చాలా కథ ఇంకా ఉన్నదండి. ఇదంతా సుదర్శి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే దీన్ని ఏమంటామంటే మనం విమోచన ప్రణాళిక అంటాం. దేవుడిది బైబిల్లో రాసి పెట్టాడు కానీ అందరూ చదువుతున్నారు కానీ ఎవరికి అర్థం కాదండి. ఇది ఎవరికి అర్థమయ్యిద్దయ్యా అంటే దేవుడు అనుకున్నాడు ఇదంతా రాసి పెడతాను, అందరూ చదువుతారు, అందరికి అర్థం కాదు, కానీ నా మనసులో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సీక్రెట్గా ఈ కార్యాలన్నీ రివీల్ చేస్తూ ఉంటాను. సీక్రెట్గానే దేవుడు చెప్తున్నాడు ఈ కార్యాలు. ఎంతమందికి ఆ చికాగో కథ గుర్తున్నదా? చికాగో బాలుడు వస్తాడు, ఒక అతను వచ్చి అనేక మంది ఆడపిల్లలు అనుకుంటారు నన్నే పెళ్లి చేసుకుంటాడని. కానీ ఎప్పుడైతే వచ్చినప్పుడు గడిచిన దినాల్లో ఈ 6వ ముద్రలో ప్రవక్త అసలు 6వ ముద్ర గురించి వివరించే ముందే ఆ కథ చెప్తాడు. నేను ఒక ఉద్దేశం కోసం దీన్ని చెప్తున్నా అంటాడు అని ఆ కథలో పల్లె చెప్తాడు. ఏమనంటే ఎప్పుడైతే వీళ్ళందరూ డ్యాన్సులు వేస్తా వాళ్ళకి ఏమనంటే మీరు ఎవరైనా వెల్కమ్ చేసినప్పుడు ఎవరైనా బయట మీరు గమనిస్తే ఏమన్నా పార్టీలు కూడా కాదండి, ఏమన్నా ప్రారంభోత్సవాలు ఇవేమైనా ఫంక్షన్లు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆ ప్రధాన అధికారి కానీ గెస్ట్ కానీ వచ్చేది ముందు వరుసగా జనాలు నుంచోబెడతారు, పూలేస్తుంటారు ఇట్లా వచ్చిన వాళ్ళ మీద వెల్కమ్ చెప్పడానికి ఇలా అని, లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఇలాగ ఎప్పుడైతే ఆ ధనవంతుడు చికాగో అబ్బాయిని ఉంచారో వీళ్ళందరూ నిలబడ్డారంట. అందరు నిలబడి వచ్చే వాళ్ళ కోసం కొంతమంది గన్నులు పేల్చేవాళ్ళు ఇలా ఉన్నారంట. వీళ్ళేమో నిలబడి నన్నే చేసుకుంటాడు. కానీ విచిత్రం ఏంటంటే దాదాపు 3-4 రోజులు ఉన్నప్పుడు వారి మధ్యలోనే తిరుగుతున్నాడు ఆ యవనస్తుడు. ఈ అందరి దృష్టి ఎవరి మీద ఉండాలంటే ఆ యవనస్తుడి మీద మాత్రమే ఉండాలి. అంతే కదా, అందరూ ఏమనుకున్నా ఆయనే చేసుకుంటాం. మీరు గమనించండి, ఎవరైనా ఒకరిని చేసుకుందాం అనుకున్నా అంటే ఇది అంత తెలియందేం కాదు, ఒక్కరినే ఉంచుతారు వాళ్ళ మీద. అవునా కదండి? ఎక్కడికి వెళ్ళా ఒక్క కన్నుమాటి వాళ్ళ మీద నా ఇంకా చూస్తున్నాడా నాతోనే, నా గురించి ఏమన్నాడు, అందరు నా గురించి ఏమన్నా అన్నాడా, ఏమన్నా నీ గురించి ఏం చెప్పలేదు, చిచి నీ గురించి ఏం నా గురించి ఏమన్నా చెప్పాడా? మరి ఇప్పుడు ఇక్కడున్న అమ్మాయిలంతా అనుకున్నారు ఆయన నన్నే చేసేసుకుంటాడు, నన్నే పెళ్లి చేసుకుంటాడు. కానీ ప్రవక్త అంటాడు ఎప్పుడైతే వీళ్ళంతా డ్యాన్సుల్లో ఉంటే వీళ్ళందరూ కళ్ళన్నీ కప్పేసి వీళ్ళు అనుకున్నారు మా మధ్యలో ఉన్నాడని. ఎలా అంటే 10 కీవర్డ్లు పెట్టి ఆరాధన చేస్తే భాషలో మాట దేవుడు మా మధ్యలో ఉన్నాడంటే ఈయన వాటికి వీళ్ళందరూ కళ్ళు కప్పెట్టి ప్రశాంతంగా సైడ్కి వచ్చి రేకుల షెడ్లో వెనుకపాడి కింద ఉన్న కొంతమందికి మాత్రం తన వాక్యాన్ని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైనదండి? అందరూ అనుకుంటారు మా మధ్యలో ఉన్నాడు అంటే అందరికీ అలా కూడా ఇక్కడే ఉన్నా అని. కానీ టక్కుమని స్లిప్ అయిపోతాడంటే ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఏమి మోటుతనంగా ఉన్నదంట. ఇప్పుడంతా అసలు ఈ ప్రవక్త చెప్పే విధానం అంత నాజుగ్గా ఉన్నారంట. వాళ్ళ అంట్లు కూడా తోమరంట, ఎందుకంటే తోమితే చేతులు కందిపోతాయేమో అని తోమరట. నేను అనుకున్నా నిజమే, బయట జరిగేది కూడా నాజూకు ఆరాధన అండి. ఇందాక పాడిన పాట నేను ఒక దగ్గర విన్నాను, అది అభిషేకం. ఆ కొన్ని పాటలు వాళ్ళు అంటే ఇక్కడ బాగానే పాడారు, వాళ్ళు పాడేటప్పుడు మాట్లాడే మాటలు కూడా దేవుడు మీకేం చేశాడంటే మౌలు చెప్పచ్చు దాన్ని, దేవుడు మీకేం చేశాడంటే. అంత ఏమైందంటే ఆరాధన నాజూకు ఆరాధనలు అంత ఫ్యాషన్. దేవుడు అనుకుంటాడు ఈ నాజూకు వద్దు కానీ మోటుగా ఉన్న ప్రజలు కొంతమంది నా కొరకున్నారు, వాళ్ళకి ఫ్యాషన్లు తెలియదు కానీ ఒకటే తెలుసు, ఏదైనా దేవా నువ్వు ఉంటే చాలు ప్రభు, మాకు ఫ్యాషన్లు వద్దు, నువ్వు ఉంటే చాలు ఆయన అనుకునే ఆ మోటుతనం కలిగిన ప్రజల మధ్యలోనికైనా వీళ్ళందరూ కళ్ళు కప్పి టక్కుమని లోపలికి వచ్చాడట. వచ్చి ఎవరు నువ్వు అని, అయ్యా నువ్వేమో పలానా మెగా చర్చిలో ఉన్నావు అనుకున్నావు కానీ పరిశుద్ధాత్మను ఎక్కడ కూడా కుమ్మరిస్తావంటే నా ఇష్టం అక్కర్లేదు, నా ఇష్టం ఎక్కడే ఉన్నదని చెప్తాడట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈరోజు కృపావర్తమానం మన మధ్యలోనే దేవుడు
చాలా గుసగుసలుగా దేవుడు మనకు చెప్తున్నాడండి. ఏమన్నాడంటే, ఈ వర్తమానం స్వీకరించావా? ఆ 7 పాత్రలు నీ కావు. ఈ వర్తమానం స్వీకరిస్తే నీ మీద సూర్యుడు చీకటి అయిపోడు, కానీ నీ మీద మాటికి సూర్యుడు తన కాంతిని ప్రకాశింపజేయబోతున్నాడు. ఆయన ఏ సూర్యుడు? నీతి సూర్యుడు యొక్క కాంతి మన మీద ఉన్నదని. ఎంతమందికి వాక్యం అర్థమైనది? గడిచిన దినాల్లో, వచ్చే దినాల్లో దేవుడు ఇంకా తేటగా మన ముందు ఉంచును గాక. దయచేసి అందరు లేచి నిలబడదాం. నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా. సయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పాపవలే నీవు నన్ను కాచెదవు, కంటి పాపవలే నీవు నన్ను కాచెదవు, నీదు సన్నిధి అది నాకు దీపమే, నీదు సన్నిధి అది నాకు దీపమే. నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా. నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దేవా ఓ తండ్రి, మరి ఈ దినానికి కావాల్సిన ఆహారమును ప్రభు మాకు అర్థమయ్యే రీతిలో మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభు, మేము ఆ దినాల్లో ఉండాలని కోరట్లేదు, కానీ సమయం ఉండగానే ప్రభు నీ వర్తమానం చేత మేము కడగబడాలని కోరుతూ ఉండినాం. నీ వర్తమానం ద్వారా ముద్రించబడాలని కోరుతూ ఉండినాం. నీ ఆత్మ చేత నింపబడాలని కోరుతూ ఉండినాం. రానున్న దినాల్లో ప్రభు మేము ఆశించేది ఏదీ లేదు, కానీ తండ్రి రానున్న దినాలన్నీ కష్టతరమైన రోజులనైనా మరి నిన్ను ప్రేమించిన వారికి అవి కష్టమైనవి కాదు, కానీ తండ్రి అయ్యా నిన్ను ప్రేమించే వారికి తండ్రి అవి తప్పించుకునే దినాలై ఉండినవు గనుక ఓ అటువంటి దినాలు మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మరి ప్రవక్త వర్తమానం చెప్పుచున్నప్పుడు తండ్రి మరి ఎప్పుడైతే ఈ సంగతులు ఈ శ్రమలను గూర్చి ఈ కార్యములని వధువు ఎరుగుట జరుగునో అప్పుడు తప్పక వధువు తన మోకాళ్ళ మీద వంగి మొరపెట్టవలసి ఉన్నది అని వాక్యం చెప్పుచూ ఉండేండుగా ఓ ప్రభు నిజమేనాయన ఎన్ని కార్యాలు జరిగినాయండినవో నాయన అయ్యా నీ వాక్యము అక్షరంగా కనబడను కానీ తండ్రి ఆ వక్షం వెనుక ఎంతో అర్థము దాగి ఉండినయ్యా. అయ్యో అని ఒక్క మాట మాత్రమే ఉండి ఉన్నది, కానీ అయ్యో అనగా ఒక్క ప్రపంచ యుద్ధంలో తండ్రి ఎన్ని కోట్ల మంది చనిపోయి ఉండి ఉన్నారో, ఎంతమంది అనాథలుగా మారిపోయి ఉండి ఉన్నారో, ఎంత ఆర్థికంగా దెబ్బలు తిని ఉన్నారో నాయన. చదవడానికి రెండు అయ్యా మరి అక్షరాలుగానే ఉండి ఉన్నది, కానీ దాని వెనుక తీవ్రత ఎంతో గొప్పదిగా ఉండి ఉన్నదయ్యా. అయ్యా జరిగినవే ఆ విధంగా ఉండబోతున్నాయినా, జరగబోవచ్చునవి ఎంత తీవ్రంగా ఉండబోవచ్చు ఉండినవో, కానీ అంత తీవ్రమైన దాని నుండి మమ్మల్ని రక్షించుడుకునైనా సమర్థమైనది ఏదీ లేదు కానీ తండ్రి అది కేవలం ఒకే ఒక్కరు అయి ఉండినావునైనా, నీ ఒక్కడివే అయి ఉండినావునైనా. ఆ దినాన వేషను పట్టుకొని తండ్రి మరి శాస్త్రులు ఆ పరిశైలునైనా ఆమెను చంపవాలనే ఉద్దేశంతో నీ పాదాల ఎద్దుకు తీసుకొని వచ్చినప్పుడు
కానీ నువ్వు చాలా ఒక్కడివేనైనా అయా స్థలంలో నిలబడి ఉండినప్పుడు వారు నువ్వే తీర్పు చెప్పదు అని వారు ఆశించి నిలబడినప్పుడు మీలో ఏ పొరపాటు చేయని ఒక్కడు ఎవరైనా ఉంటే వాడు మొట్టమొదటి రాయి వేయవచ్చునని చెప్పినప్పుడు ఆ స్త్రీ యొక్క జీవితం ఏ విధంగా కాపాడబడి ఉండినదో నేడు ఈ స్థలంలో చిన్న మందిగా మేము నిలబడి ఉండినాం. మా జీవితాలు అదే విధంగా కాపాడబడి ఉండినవయ్యా. పరిసయ్యులకి ఆ స్త్రీకి మధ్యలో నిలబడిన ఆ ఒకే ఒక్కడునైనా ఈరోజు మాకు శ్రమలకు మధ్యలో నిలబడి ఉండిండిగా అందును బట్టి నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండినాం. మీ పాదాలు పట్టుకుని మేము గోజాడుచూ ఉండినాం. మా మధ్యలో ఏ ఒక్కరూ విడవబడుకుండినట్లుగా, ఏ ఒక్కరు అటువంటి దినాల్లోనికి పోకుండినట్లుగా, రక్తము అయా సమస్తము చీకటిగా కాబోచుండగా, మహా భూకంపాలు కలగబోవచ్చు ఉండిండిగా, ప్రకృతిలో ఏ ఒక్కటి విడవబడకుండా సమస్తము నాశనంలోనికి పోవచ్చు ఉండిండిగా, అటువంటి దినాల్లో మేము ఉండాలని కోరట్లేదు కానీ అయ్యా పెండ్లి విందులో ఉండాలని కోరుచూ ఉండినాం. నీ బల్ల యొద్ద ఉండాలని కోరుచూ ఉండినాం. అది సొలొమోను బల్ల కన్నా గొప్ప బల్ల ఉండినది కనుక ఆ బల్ల యొద్ద మేము ఉండాలని కోరుచూ ఉండినాం. ఎవరు తినని రుచులు మేము తినాలని కోరుచూ ఉండినాం. అయ్యా అక్కడ సొలొమోను ఉండి కానీ ఇక్కడ సొలొమోను కన్నా గొప్పవాడు మా మధ్యలో ఉండినావు. అయ్యా మా బాధ ఏంటో ఎరిగిన దేవుడు నాయన మీ పాదాల దగ్గర తండ్రి. మరి నేను వినిన ఈ కొద్ది మనవులు తండ్రి అయ్యా మరి ప్రభు నాయన దయచేసి వినిన ఈ కొద్ది వాక్యములు నాయన దయచేసి మా హృదయాలు ముద్రించమని అడుగుచూ ఉండినాం. మరి ఈ కాలానికి మా కొరకు ఏ లేఖనంలో అయితే నువ్వు దాచి ఉంచి ఉండినావో వాటిని గురించి ఎరుగని వారి వలె ఉండకుండానట్లుగా వాటిని తెలుసుకోగలిగిన శక్తిని దయచేయండి అయ్యా. మరి ఏదైనా కొత్తది మేము తెలుసుకుని ఉంటున్నామంటే అది మా జ్ఞానం పెంచుకోవడానికి కాదు కానీ తండ్రి మమ్మల్ని మరింత విధేయులుగా మార్చినట్లుగా, మమ్మల్ని మరింత తగ్గింపు జీవితంలోనికి నడిపినట్లుగా, మీ మీద మాకు మరింత ప్రేమను ఇచ్చినట్లుగా, మీ ప్రేమను మరింత మేము అర్థము చేసుకోగలిగినట్లుగా అయ్యా మా చేతులైతే మీకు వందనాలు చెల్లించినట్లుగా అయ్యా ఏమి చూసి మా పట్ల కృప చూపినావు నాయనా, ఏమి చూపి తీర్పు నుండి మమ్మల్ని తప్పించవలని తండ్రి ఆశ నీకు పుట్టి ఉండినది నాయన. మేము ఎందుకు లెక్క లేని వారమై ఉండినామయ్యా, మాలో నాజూకుతనము లేదు కానీ తండ్రి మేము మోటు ప్రజలమై ఉండినామయ్యా. మేము చదువు కలిగిన వారము కాదు కానీ చదువు లేని వారమై ఉండినామయ్యా. మేము జ్ఞానము లేని వారమై ఉండినామయ్యా. లోక జ్ఞానం మాకు లేదు కానీ తండ్రి కేవలం నిన్ను ప్రేమించే హృదయం మాత్రమే మాకున్నదయ్యా. కేవలం మీ మీద విశ్వాసం మాత్రమే మాకున్నదయ్యా. ఏమి చూసి నువ్వు మమ్మల్ని ప్రేమించి ఉండినావని అయ్యా ఈ సాయంకాలం ముందు మరలా మేము అడుగుతూ ఉండినాం. నువ్వు కృప చూపడానికి మేము అర్హులము కాదు నాయనా. మరి దయచేసి ఏ 7 వర్తమానికుల ద్వారా తండ్రి ఒక రోజున బంగారు పాత్రలో దేవుని ఉగ్రత నింపబడి కుమ్మరించబడబోచు ఉండినదో అదే 7 వర్తమానికుల ద్వారా ఈ రాత్రి కాలం ముందు మీరు కృపావర్తమానాన్ని మాకు ఇచ్చిండిగా దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండినాం. మా దగ్గరికి ఉగ్రత పంపలేదు కానీ తండ్రి మా ఎదుగు నువ్వు కృపను పంపించి ఉండినావయ్యా. మా ఎదుగు తీర్పును పంపలేదు కానీ తండ్రి మా ఎదుగు పశ్చాత్తాపడమైన సందేశాన్ని నువ్వు మీరు మా ఎదుగు పంపించి ఉండిగా ఈ సాయంకాలం ముందు నీకు మరొకసారి కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండినాం అయ్యా. మరి దయచేసి నాయన ఈ రాత్రి కాలం మందు మా మధ్యలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అక్రమ చేత వచ్చి ఉంటున్నారో, ఎటువంటి బలహీనతల చేత వచ్చి ఉంటున్నారో, ఏమి నీ నుండి ఆశించి వచ్చి ఉంటున్నారో ప్రభు ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకుండానట్లుగా అయ్యా ఏ దేవుడు అయితే అయ్యా మరి ఆత్మీయమైన ఆహారాన్ని ఇచ్చే దేవుడువో, ఏ దేవుడు అయితే ఆత్మీయంగా బలపరచు దేవుడువో అయ్యా నువ్వు శరీరాలకి ఆరోగ్యం నీవు మాత్రమే ఇవ్వగలవయ్యా. ఏ వైద్యుడు ఇవ్వలేడు కానీ తండ్రి పరమ వైద్యుడు నీవే ఉండినావు గనుక దయచేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని దయచేయండి. తల నుండి అయ్యా మరి అరికాల వరకును తండ్రి మరి ఎముకల్లోను నరముల్లోను కండరముల్లోను తండ్రి అయ్యా నరముల్లోను సమస్త బలాన్ని మీరు దయచేయండి అయ్యా. అయ్యా జీవించిన ఈ జీవిత కాలమంతా తండ్రి మీకు కృతజ్ఞులుగా మేము జీవించినట్లుగా అయ్యా మీ కొరకునైనా మేము నమ్మకంగా జీవించినట్లుగా, మీకు ఇష్టంగా మేము జీవించినట్లుగా, మీకు స్తుతులు తెలిపే జీవితాలు మాలో ఉండినట్లుగా, చివరి వరకు నీ కొరకు నమ్మకంగా ఉండినట్లుగా దయచేసి మమ్మల్ని నిలబెట్టమని మేము అడుగుచూ ఉండినాం. తిరిగి నీ బిడ్డలు దూర ప్రయాణాలు చేయబోచు ఉండిగా మార్గ మధ్యలో క్షేమాన్ని దయచేయండి. ఎక్కడ ఏ విధమైన ఆపదన్నా తొలగించండి అయ్యా. మా ఇళ్ళ చుట్టూ మీ కృపను ఉంచండి అయ్యా. మా కుటుంబాల చుట్టూ మీ కాపుదల ఉంచండి అయ్యా. మా హృదయం చుట్టూ మీ కావలి ఉంచండి అయ్యా. ఏ శత్రువు మా హృదయాన్ని తండ్రి నాశనం చేయకుండానట్లుగా, ఏ విధమైన అపనమ్మిక మాలో రాకుండానట్లుగా, పరిస్థితులు ఏ విధంగా ఉండినప్పటికీనైనా విశ్వాసం కలిగి మేము ఉండడానికి తండ్రి కావాల్సిన బలము కలిగిన హృదయం మీరు మాకు దయచేయండి తండ్రి. అన్ని విషయాల్లో దయచేసి మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని మరలా మేమందరం తండ్రి అయ్యా మరి సమాజంగా చేరి ప్రార్థించినంత వరకు మీ కృపా క్షేమాలు మాకు తోడుగా ఉంచమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప,
కృప నుంచి అధిక కృపలోనికి మనందరినీ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక.